మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 30వ వచనం కాంచి లాస్ట్ వచనం దాకా చదువుతున్నాం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగో అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఇంకొక వాక్యం చదువుదాం. పరమగీతం ప్రైజ్ లార్డ్ 1వ అధ్యాయము పరమగీతం 1వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యాలు చదువుతున్నాను నేను. పరమగీతం సొలొమోను రచించిన పరమగీతం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్న మధురము, నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు అనగా నీ నామం పోయబడిన పరిమళ తైలముతో సమానం. కన్నికలు నిన్ను ప్రేమించుదురు. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములకు నన్ను చేర్చుకొనిను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. దేవుడి మాటలు మనకు కూడా దీవించుగాక. కూర్చుందాం అందరం. కృప కలుగును గాక. హల్లెలూయా. కొంచెం యాక్టివ్గా ఉండండి. ఏమా, నేను ఈ రోజు నుంచి ఒక చిన్న ఒక ఏ మెసేజ్ చెప్పబోతున్నానంటే, పరమగీతం మీద నుంచి మాట్లాడబోతున్నాను. కొన్ని మెసేజ్లు పరమగీతం మీద మాట్లాడబోతున్నా. ఒక మరి 10 మెసేజ్లు వెళ్ళొచ్చు, ఒక 20 మెసేజ్లు వెళ్ళొచ్చు, నాకు తెలియదు. కానీ పరమగీతం మీద నుంచి ప్రతి ఆదివారం నేను మాట్లాడబోతున్నా. పరమగీతం 8 అధ్యాయాలు చదవండి. రోజుకు ఒక్కసారైనా చదవండి. 6 గంటలు చదివేయచ్చు. రోజుకు ఒక్కసారైనా పరమగీతం చదవండి. ప్రతిరోజు అమ్మాయినారా, ప్రతిరోజు పరమగీతాన్ని ఒకరోజు చదవండి. చదివి దాని పక్కన తర్వాత మీ గ్రంథాలు, మీ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో చదువుకోండి. అర్థమైనా అర్థం కాకపోయినా చదవండి పరమగీతాన్ని. దేవుడు మీకు అర్థం చేస్తాడు. పరమగీతం, ద సాంగ్ ఆఫ్ సాంగ్స్. పరమగీతం, సాంగ్ ఆఫ్ సాంగ్స్ అంటే పాటలకే పాట. ఇది పరమగీతం అనేది. భూలోకంలో సాంగ్స్ ఉన్నాయి, అవి భూలోకంలో పాడే పాటలు. ఇది పరలోక రాజ్యంలో పాడే పాట.
సాంగ్ ఆఫ్ సాంగ్స్, పరమ గీతం. ప్రజలా, ఈ పరమగీతము రాసిన ఈ వ్యక్తి గురించి మనము చాలాసార్లు పోయిన సంవత్సరం అంతా నేను శనివారం రోజున ఈ మెసేజ్లు మాట్లాడాను. పరమగీతం అంతా మాట్లాడాను. వచనం మాట్లాడుకుంటే లేను 56, 57 ప్రసంగాలు చేశాను. వచనం తర్వాత వచనం. అందరు మీరు శనివారం రోజు రాలేదు కాబట్టి సో లైవ్కి రికార్డింగ్కి నేను ఇద్దామని, మీ కొరకే. పక్కలు ఎవరో వింటారు, వాళ్ళు ఏదొచ్చి మనల్ని పొగుడుతారు, వాళ్ళ కోసం ఎప్పుడు మాట్లాడలేదు, మాకు పొగడతలు అసలొద్దు. ఏంటి, ఏదైనా ఒక చిన్న చూపు ఆయన మనకెళ్ళి చూస్తే చాలు, ఇంకెవరు మనకెళ్ళి చూడాల్సిన అవసరమో లేదు. ఆయన గొప్ప వాక్యాన్ని మన భుజాల మీద పెట్టాడు. ఈ భుజాల మీద పెట్టుకున్న చిన్న వాక్యాన్ని మోసే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. అది చాలు, అంతకంటే గొప్ప భాగ్యం ఏమీ లేదు. కాబట్టి ఈ పరమగీతాన్ని నాకు దీన్ని ధ్యానిస్తా ఉన్నాను, చదువుతా ఉన్నాను. ఎందుకో దీని మీదకి ఆయన నా మనసును తీసుకెళ్ళాడు, నన్ను లాగే లోపలికి. నేను బయటికి రాలేకపోతున్నా. ముందు అర్థమవుతుందా? ఎవరు సుడుగు లోకి నెట్టాడో తెలియదు, కానీ బయటకు వద్దంటే వల్ల కావట్లేదు అన్నట్టుగా ఆయన కూడా నన్ను లోపలికి లాగినట్టుంది. అర్థం కాదు. ఇప్పుడు ఈ గ్రంథం అంతా నేను ఒకసారి సంవత్సరం ప్రసంగం చేసినా మరలా అక్కడికి వెళ్ళేసరికి ఇదే తెలియనట్టు ఉంటుంది. ఇదేంది ప్రభు అని తణుకులాడినట్టు ఉంటుంది. సరే, ఏదేమైనా కానీ ఒక నిరీక్షణ ఏంటంటే అర్థమైద్ది, అర్థం చేస్తాడు ఆయన. అందుకని ఆయా కామెంట్లు కూడా నేను చూస్తున్నాను. దీని మీద మాట్లాడిన వారు ఉన్నారు, బుక్స్ రాసిన వారు ఉన్నారు. తర్వాత కొన్ని గ్రంథాల్లో కూడా చైన్ రెఫరెన్స్ ఉండే గ్రంథాల్లో కూడా వారు కొన్ని లింక్స్, అంటే వాళ్ళకి తెలిసిన విధానంలో మాట్లాడేవి ఉన్నాయి కొన్ని, అవన్నీ రిఫర్ చేస్తా ఉన్నాను. కానీ కరెక్ట్గా మన మనస్సుకు నిండేవి దొరకట్లేదు, సరిపోవటంలా. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఇది ఏందో నాయన ధ్యానిస్తుంటే సరిపోవట్లేదు, వాళ్ళ కామెంటరీలు చూస్తే వీళ్ళ కామెంటరీలు చూస్తే ఇక్కడ సరిపోవట్లేదు అంటే, ఎవరెవరు కామెంటరీలు చూసేది అనుకో ఆయన కామెంటరీ విందాం. అందుకని ఆయన మాట్లాడేదానికి వినడానికి సిద్ధిద్దాం అనుకున్నాను నేను. అందుకని గ్రంథంలో మనకు సాధ్యమైనంత వరకు ధ్యానిద్దాం, వెళ్దాం లోపలికి. తర్వాత ఏమంటే ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. నేను దేవుని నమ్ముకున్నప్పుడు బైబిల్ని ఎలా చదవాలి అనే దాని గురించి నేర్చుకున్నాను. బైబిల్ని ఎలా చదవాలి, బైబిల్ ఎలా ఆన్సర్ చేసింది, ఒక క్వశ్చన్ గా నీకు వస్తే బైబిల్కి ఎలా ఆన్సర్ చేసింది. రోజులా బెస్ట్ బైబిల్ని ఎలా ఆన్సర్ చేస్తుంది అంటే ఆన్సర్ ఇచ్చింది బైబిల్. ప్రజలా దాన్ని నేర్చుకున్నా నేను. అంటే ఒకవేళ కానీ నువ్వు ఒక వచనం చదువుతున్నావు అనుకో, క్వశ్చన్ వచ్చింది, వచనం చదువుతుంటే క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్కి ఆన్సరు ఆ పేరాలో ఉండొచ్చు, ఒకవేళ ఆ అధ్యాయంలో ఉండొచ్చు, దొరకకపోతే ఆ గ్రంథంలో ఉండొచ్చు. చదువుతున్న గ్రంథం మత్తయి సువార్త అనుకో, మత్తయి సువార్తలో ఉండొచ్చు. మత్తయి సువార్తలో దొరకలేదనుకో 66 గ్రంథాలు ఉండొచ్చు. 66 గ్రంథాలకు దాటుకుని అయితే పోదు. అది నేను నేర్చుకుంది. నేను ఈ గ్రంథం చదివేటప్పుడు నాకు అదే వచ్చింది. అట్లయితే పరమగీతంలో ఉన్న ప్రతి క్వశ్చన్ ఎవరో కామెంటరీ బయట నుంచి ఓకే వాళ్ళ ఆలోచన చెప్పొచ్చు, తప్పు కాదు, ఇట్లా ఉండొచ్చు అట్లా ఉండొచ్చు అనే దానికంటే ఆ 66 గ్రంథాల్లోనే ఈ పరమగీతం యొక్క ఆలోచనలు ఉన్నాయి అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. అట్లయితే మనం అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు, వెతుక్కుంటే అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు కూర్చొని ధ్యానించకూడదు, ఎందుకు దాన్ని స్టడీ చేయకూడదు, ఎందుకు మన హృదయం అంతా అక్కడ పెట్టి ఆ వాక్యాన్ని చూడకూడదు అనే ఆలోచన నేను చేశాను అనమాట. ఒకవేళ ఈ విధానంలో వెళ్తే ఇక్కడున్న ఈ పరమగీతంలో 8 అధ్యాయంలో ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరకవచ్చు అనేది నాకు వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళాను నేను. చాలా
వాటికి ఆన్సర్లు దొరికినాయి. ఇక మిగిలిన వాటి కూడా ఆన్సర్లు దొరుకుతాయి. ఎక్కడ? 66 గ్రంథాల్లోనే, బయట నుంచి అయితే లేదు. ప్రజలా, వాస్తవానికి ఈ పరమగీతంలో చరిత్రకారులు ఏం చెప్తారంటే, పరమగీతం గురించి సొలొమోను గారికి ఆయనకి 1000 మంది భార్యలు ఉన్నారు. ఆ భార్యలో ఒక భార్య ఒక గొల్లభామ ఉన్నది. ఆమె సూలమతి. ఆ సూలమతికి సొలొమోనుకున్న ఆ ప్రేమాయణమే ఈ పరమగీతంలో చెప్పబడిందని చెప్తా ఉంటారు. ఆ గొల్లభామ ఊరు, ఆయన గురించి ఎక్కడ రాశారో నాకు తెలీదు. అంటే చరిత్రకారులు ఇలా చెబుతున్నారు కొంతమంది. ఆ గొల్లభామకి సొలొమోను గారికి ఉన్న ఒక ప్రేమాయణం, ఆయనకి 1000 మంది భార్యలో ఒక ఆమె. చరిత్ర ఎక్కడ ఉందో మరి అలా చెబుతారు కొంతమంది చరిత్రకారులు. అంటే మరి ఎక్కడుందో నాకు తెలియదు, ఆ చరిత్ర కూడా నేను చదవలేదు. నా ఆలోచన ఏంటంటే, చరిత్ర అనేది బైబిల్కి అవతల ఉంది. బైబిల్కి అవతల దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బట్టల దేవుడు బైబిల్లోనే ఉంటుంది. ఈ మ్యాటర్ బైబిల్కి సంబంధించిందే, కాకపోతే గ్రంథం అవుతుంది. ఇక్కడ చాలామంది అలా చెప్పారు. అసలు ఈ పరమగీతము అనే పుస్తకాన్ని అది శరీరానికి సంబంధించిన మాటలతో వ్రాయబడింది. కాబట్టి ఈ గ్రంథాన్ని అసలు గ్రంథం వచ్చి తీసేస్తే బాగుండు అనేది కొంతమంది పండితులు ఆలోచన చేశారట. కానీ ఆ పరమగీతం రాసింది దేవుడు కాబట్టి పండితులు చేయి పెట్టనేలు అక్కడ. ప్రభువుని దీవించుగాక. నేను ఈ పరమగీతం గురించి ధ్యానిస్తున్నది ఏంటంటే, ఈ పరమగీతం మీద అక్కడక్కడ బ్రదర్ ఆశీస్ గారు టచ్ చేశారు కొన్ని మెసేజ్లు. ఆయన ఈ యొక్క ఆంధ్రకు వచ్చినప్పుడు ఒక మీటింగ్లో ఒక చిన్న మెసేజ్ క్లిప్ నాకు పెట్టారు బ్రదరు. అందులో పరమగీతం మీద మాట్లాడాడు ఆయన. జస్ట్ అంత ఒక 30 నిమిషాలు 35 నిమిషాలు ఉంటుంది ఆ మెసేజ్, అంతే. ఒక 40 నిమిషాలు ఉంటుంది అంతే, చిన్న మెసేజ్ చెప్పాడు. అందులో పరమగీతం గురించి చదివించాడు. అప్పుడు మాట్లాడుతూ ఒక చిన్న మాట ఆయన వదిలాడు. ఈ పరమగీతం ఏంటని మాట్లాడుతూ, ఈ పరమగీతం ఇదొక ప్రాఫెసీ, ఇదొక ప్రవచనం అన్నాడు. అది నా లోపల చెప్పని వెళ్ళిపోయింది. పరమగీతం అనేది ఒక ప్రవచనం, అది ఇంకేం మాట్లాడాల ఆశీస్ గారు, ఇదొక ప్రవచనం అని ఆ వివాహానికి సంబంధించిన ఏదో ఒక పాయింట్ తీసుకొని మాట్లాడుకుంటూ వెళ్ళాడు ఆయన. అప్పుడు అక్కడ నాకు ఆ ప్రాఫెసీ అనే మాట లోపలికి వెళ్ళింది. ఇది ప్రవచనమా? ఇది ప్రవచనం ఏమిటి? ప్రవచనం అసలు అని నేను అట్లే లోపలికి, ఏమిటి ప్రవచనం? అందుకని దేవుని వాక్యము గంటసేపు ప్రసంగంలో గంట ప్రసంగం లోపల ఉండదు, వెళ్ళిపోతుంది. గంట ప్రసంగమే ఉండదు, వింటాం. కానీ ఇదే ఒక పాయింట్ మాత్రం లోపలికి వెళ్తుంది. అది మనం కదిలిచ్చింది, లోపల అంతా కదిలిస్తూ ఉంటుంది. ఇక్కడైనా ఇక్కడ చూడాలి, ఇదంతా కదిలిస్తూ ఉంటుంది. ఏమాన్ అట్లాగనే గ్రంథాన్ని ధ్యానించినప్పుడు ఏదో ఒక మాట అవుతుంది లోపలికి, అది మనను ప్రభు దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ పరమగీతము గురించి మాట్లాడేటప్పుడు వస్తువు నేను చదివించిన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్న మాటల గురించి నేను దాని మీద మాట్లాడదాం అనుకున్నాను. చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవి. ప్రభువారు అన్నాడు, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఈ రోజు నేటి కొరకు తిరుగుతున్నారంటే వాళ్ళ శరీరానికి సంబంధించిన అవసరతల కొరకు బహుగా విలువైన సమయం అంతా ఖర్చు పెడుతున్నారు. ఒక మంచి జాబ్ రావాలి, సమయం వృధా అయిపోతా ఉంది. ఒక మంచి భార్యం చేసుకోవాలి, సమయం వృధా అవుతా ఉంది. ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, సమయం అంతా అక్కడే పెడతా ఉన్నారు. ఓకేనా? ఒక మంచి స్థితిలో ఉండాలి, సమయం అంతా అక్కడే పెడతా ఉన్నారు. ప్రభువు యేసుక్రీస్తు వారు అన్నాడు, ఇవి అన్నిటి కొరకు ప్రజలందరూ చాలా ప్రయాసపడుతూ ఉన్నారు, ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నారు, సమయం అంతా వృధా అవుతుంది. అప్పుడు ప్రభువు ఏమన్నాడంటే, ఇవి అన్నీ మీకు కావాలని నాకు తెలుసు. ఇల్లు కావాలని, భార్య కావాలని, ఉద్యోగం కావాలని, పిల్లలు కావాలని, మంచి స్థితిగతులు కావాలని, పలుకుబడులు కావాలని, పేరు ప్రఖ్యాతలు కావాలని, ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు. కానీ వీటిని వెతకకండి, సమయాన్ని వృధా చేయకండి.
అని మాట్లాడుతూ ఆయన మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అవి అన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అన్ని మీకు దొరుకుతాయి. నేను దీని గురించి మాట్లాడదాం అనుకున్నాను, దీని మీద కొన్ని ప్రసంగాలు చేద్దాం అనుకున్నాను. అసలు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. ఎవరు వెతుకుతారు దీన్ని అని అంటే, భూ సంబంధమైన ఏ వ్యక్తి దీనిని వెతకలేడు, అతని వల్ల కాదు. శరీర సంబంధమైన జీవితం కలిగిన వానికి అతని ఆలోచన ఎప్పుడు భూ సంబంధంగానే ఉంటాయి. ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగిన వారికి అతని ఆలోచన ఎప్పుడు ఆత్మ సంబంధంగానే ఉంటాయి. శరీరంలో జీవించుచున్నా అవి ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే. పౌలు గారు ఒక మాట చెప్పారు మనకి, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే పైన వాటిని వెతుకున్నాడు. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వాడవైతే పైన వాటినే వెతుకున్నాడు. ఆ లేపబడ్డాను, నేను క్రీస్తుతో కూడా లేపబడ్డాను అనే ఆ ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు భూ సంబంధమైన వాటి మీద నీ సమయమును వృధా చెయ్యవు. పర సంబంధమైన వాటి మీద నీ మనసు పెట్టి ఇప్పుడు ఒక ఉన్నతమైన జీవితాన్ని కట్టుకుంటావు. బైబిల్ ఏం చెప్పిందంటే, నీకు అవసరమైనన్ని నీ వెనకాల నీ వస్తావంటే వాటిని నువ్వు అడగాల్సిన అవసరం లేదన్నాడు. అవి వెంట వస్తాయి, నీకేం కావాలో వెంట వస్తాయి. ఒక చిన్న పని చేస్తేనే దేవుడు మనల్ని మర్చిపోడు. మనలను ఒక చిన్న పని మీరు దేవుడికి ఏదైనా చేశారు, మీకు దేవుడికి మర్చిపోడు దేవుడు. వాటి దేవుడు ఇచ్చేస్తాడు దేవుడు. ఒక చిన్న పని చేస్తేనే ఆ దేవుడు ఇస్తే అసలు నీ జీవితమే ఆయనకి ఇచ్చి వెళ్తుంటే ఇంకెన్ని దేవుళ్ళు రావాలి, ఎన్ని దేవుళ్ళు రావాలి మీకు? ఎవరైనా ఆపుతారా దేవుళ్ళు? దేవుడు నీ కొరకు రిలీజ్ చేసిన దీవుల్ని ఎవరన్నా ఆపుతారా? పౌలు గారు కానీ, ఆ తర్వాత అపోస్తలులు కానీ, ఆ తర్వాత ప్రవక్తలు కానీ వారి ప్రసంగాల్లో చేసింది ఏంటంటే, ఆ దీవెనలు ఎవరు ఆపుకోవద్దు, ఆ దీవెనలు మీ అంటే రానియండి. ఏమన్నా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే, అక్కడ ఉన్న వారమైతే, కలవరికి వచ్చిన వారమైతే, కలవరిలో చనిపోయి తిరిగి లేచిన వారమైతే, భూలోకంలో మనం చేయాల్సిన డ్యూటీ ఏంటంటే పైన వాటిని వెతకాలి. ఆ పైనది ఏదో కాదు కానీ దేవుడి వాక్యమే. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యమును వెతకాలి, దేవుని వాక్యములు మన లెక్కలో వెతుక్కోవాలి, దేవుని వాక్యమును మనం చూడాలి, దేవుని వాక్యం యొక్క స్వరాన్ని మనం వినాలి, దాని గురించి సాక్షిగా ఉండాలి. ఇదంతా మన డ్యూటీ. ఈ పరమగీతం నీకు అర్థం కావాలంటే నువ్వు పైన వాటిని వెతికే వ్యక్తి అయితే పరమగీతం నీకు అర్థమైంది. ఓకేనా? వెళ్దాం పరమగీతంలోకి. ఇప్పుడు రోజున పరమగీతం యొక్క ఇంట్రడక్షన్ నేను కొంచెం మీకు ఇస్తాను. ఈ పరమగీతం మీరు ధ్యానించండి. 8 అధ్యాయాలు ఉంటాయి. 8 అధ్యాయాలు ఉంటాయి. 8 అనే సంఖ్య నిత్యత్వానికి సంబంధించింది. నిజమేనా? 8 అనే సంఖ్య నిత్యత్వానికి సంబంధించింది. అందుకని ఈ పాట పాడేది భూలోకంలో కాదు, ఇది పరలోక రాజ్యంలో పాడే పాట, లేకపోతే పరలోక రాజ్యానికి సంబంధించిన వ్యక్తులు పాడే పాట, విమోచించబడిన వారు పాడే పాట. హల్లెలూయా. దేవుని గురించి పరిపూర్ణంగా తెలిసిన వారు పాడే పాట. ఇది సగం తెలిసిన వాళ్ళు పాడే పాట కాదు. ఇది సగం తెలిసిన వాడికి దేవుడు ఏమిడు. ఒకవేళ ఇస్తానన్నా దేవుడు పక్కన పెడతాడు, ఇవ్వడు. నీకు అర్థమవుతుందా? నువ్వు సగం భక్తి చేస్తున్నావు అనుకో, దేవుడు ఇంటి దగ్గర తీసుకొచ్చి తీసుకెళ్తాడు. ఆ అమ్మాయికి అది వద్దులే తీసుకెళ్ళంటాడు, ఆ అబ్బాయికి అది వద్దులే తీసుకెళ్ళంటాడు దేవుడు. ఏంది సగం సమర్పణతో ఏం తీసుకోలే వెళ్ళలే. మన ఇంటికి సమర్పణ చాలా చక్కగా ఉండాలి. బైబిల్ గ్రంథము దేవుడు మనకు ఓపెన్ చేయాలంటే సమర్పణ చాలా ముఖ్యం. దీని మీద చాలాసార్లు మాట్లాడుకున్నాం. సమర్పణ చాలా ముఖ్యం. సజీవ యాగముగా సమర్పణ జరగకుండా దేవుడి నుంచి ఆశీర్వాదం తీసుకోలేం మనం. హల్లెలూయా. ఈ పరమగీతం 8వ సంఖ్య, అది నిత్యత్వానికి సంబంధించిన సంఖ్య. ఓకేనా? ఈ పరమగీతంలో సొలొమోను అని 7 సార్లు రాబడి ఉంటుంది. ఎన్నిసార్లు?
లెక్క అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సొలొమోను అని 7 సార్లు ఉంటుంది ఆ పేరు. ఆమేన్. వాస్తవానికి సొలొమోను ఎవరో చూద్దాం. ప్రైజ్ లా, గ్లోరీ టు గాడ్. ఈ పరమగీతంలో అసలు ఈ పరమగీతం మొత్తం అసలు ఆ 8 అధ్యాయాలలో మనల్ని కదిలించే మాట ఏంటంటే ప్రేమ. 8 అధ్యాయాల్లో మనల్ని కదిలించేది ప్రేమ. ప్రజలా, ఈ ప్రేమ అనే పదము ఈ గ్రంథంలో 17 సార్లు రాయబడింది. దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమా 17 సార్లు ప్రేమ రాయబడింది. ఈ పరమగీతము కొందరు వ్యక్తులను మాత్రం పరిచయం చేస్తుంది. వాళ్ళే ఇక్కడ ఉన్నారు. ఒక వ్యక్తి ప్రియుడు అని రాయబడింది. ప్రియుడు అనే మాటను వాడుతూ ఆయన సొలొమోను పేరు రాశాడు. ఓకే. రెండో వ్యక్తిగా ప్రియురాలు అని ఉంది. ప్రియురాలు అనే స్థానంలోకి షూలమ్మతి అని రాయబడింది. ప్రియుడు, ప్రియురాలు, సొలొమోను, షూలమ్మతి వాడాడు, ఆ పదాలు వాడాడు. రెండవది, మూడో వ్యక్తిగా ఆయన వాడింది ఏంటంటే యెరూషలేము కుమార్తెలు అని వాడాడు. యెరూషలేము కుమార్తెలు అని వాడాడు. అసలు యెరూషలేము కుమార్తెలు ఎవరు కూడా మనం చూద్దాం. యెరూషలేము కుమార్తెలను వాడారు. నాలుగవదిగా ప్రజలా యెరూషలేము కుమార్తెలు అని వాడాడు. నాలుగో వ్యక్తి కూడా వాడాడు. ఎవరంటే షూలమ్మతి యొక్క అన్నలు, వాళ్ళ సహోదరుల గురించి మాట్లాడాడు. షూలమ్మతి యొక్క సహోదరుల గురించి మాట్లాడాడు. ఎవరు సహోదరులు అని ఉందో ఇంగ్లీష్ తెలుగు బైబిల్ అయితే సహోదరుడు ఉంది. ఇంగ్లీష్ బైబిల్ అని ఉందంటే వాళ్ళ తల్లి యొక్క పిల్లలట, తల్లి పిల్లలట, మదర్స్ చిల్డ్రన్స్ అని ఉంది. తల్లి పిల్లలట, సహోదరులు, వీరి గురించి రాయబడింది. ఎవరు ఈ సహోదరులు? షూలమ్మతి యొక్క సహోదరులు. అర్థమైందా? సొలొమోను సహోదరులు కాదు, షూలమ్మతి యొక్క సహోదరులు, తల్లి పిల్లలు అని రాయబడింది. ఈ సహోదరులు, ఈ యెరూషలేము కుమార్తెలు, తదుపరి షూలమ్మతి, ప్రియుడైన ఆ యొక్క సొలొమోను గారు, వాళ్ళ గురించి ఇక్కడ రాయబడింది. చెప్పబడిన వ్యక్తులు వీళ్ళే ఉన్నారు ఈ గ్రంథంలో. ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ లా. ఇంకా కొంచెం ఎవరు నేను వెళ్ళేటప్పుడు చెప్తాను. ప్రతి అధ్యాయం ఏం చెబుతుందో నేను అన్ని ఎన్ని మెసేజ్లు అవుతాయో నాకు తెలీదు, మీరు ధ్యానించండి. ఈ 8 అధ్యాయాల నుండి 66 గ్రంథాల్లోకి వెళ్ళాలనేది నా కోరిక. మరి ఎట్లా తీసుకెళ్తారో దేవుడు నాకు తెలియదు, కానీ వెళ్ళాలనేది నా కోరిక. ఎందుకంటే అంత లింక్ ఉంది. అట్లా అన్నీ ఒకసారి ఓపెన్ కావట్లేదు. ప్రత్యక్షత అనేది నడుస్తూ ఉంటే వస్తుంది అన్నాడు ప్రవక్త. కూర్చుంటే రాదు, అక్కడే ఉంటే కూడా రాదన్నాడు. ఎట్లా ఉంటుందంటే నడుస్తుంటే వచ్చింది ప్రత్యక్షత. వెలుగు అనేది నీకు ఎప్పుడు కనబడుతుంది అంటే నడుస్తూ ఉంటే కనబడుతుంది. ఏమా వాక్యం ఎప్పుడు అర్థమైందంటే ధ్యానిస్తూ ఉంటే అర్థమైంది, జీవిస్తూ ఉంటే వాక్యం అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఈ 8 అధ్యాయాలను నేను చెప్పాను, కంట్రోల్ చేసే ఈ 8 అధ్యాయాల నుంచి బయటకు వచ్చేది ఏంటంటే ప్రేమ. రెండవదిగా ప్రేమ అనే మాట మనం చూస్తాం. రెండవదిగా ప్రియుడు యొక్క అందాన్ని ప్రియురాలు పొగిడిద్ది చాలా బాగా. ప్రియురాలు యొక్క అందాన్ని ప్రియుడు చాలా బాగా పొగుడుతాడు. వాళ్ళ అందాన్ని, వారి ఇరువురు వారి అందాలను పొగుడుకుంటారు. వాళ్ళ ప్రేమాయణం అంటే వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ కొనసాగే విధానం ఉంటుంది. వారిద్దరు కలుసుకునేది కూడా ఉంటుంది. వాళ్ళిద్దరు కలుసుకునేది కూడా ఉంటుంది. వారి ఇరువురు ప్రేమ సూచనలు అంటే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో షూలమ్మతి చెప్పింది, నీ మీద నాకెంత ప్రేమ ఉందో ప్రియుడు చెప్తాడు. ఇవి కూడా చూస్తాం. అర్థమైందా? కొంచెం ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ
పరమగీతములలో ఇవి చూస్తాం, ఇంకా చాలా ఉన్నాయి, మనం నేర్చుకున్నాం. ప్రాథమికంగా నీకు కనబడేటప్పుడు ఇవి మనకి కనబడతా ఉంటాయి. చాలా విషయాలను మనము లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తాం. చాలా అంటే చాలా విషయాలు చూస్తాం. అసలు లింక్ చేస్తాను. నేను మొదట్లో చెప్పాను, ఈ ప్రసంగాలు చెప్పేటప్పుడు ఇంతకు ముందుగా 66 గ్రంథాలలో ఉన్న అన్ని గ్రంథాలలో ఉన్న సారాంశాన్ని బయటికి తీసేదే ఈ పరమగీతం అని. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన కొరత నిబంధనలు ఏమంటే, నేను ప్రేమై ఉన్నానన్నాడు. ప్రేమై ఉన్నానన్నాడు. అసలు ప్రేమ ఎట్టుదో మనకు తెలియదు, కానీ ఆయన మొట్టమొదటిసారిగా మనల్ని ప్రేమించి ప్రేమ అంటే ఏందో చూపించాడని చెప్పాడు. అసలు ప్రేమ అంటే మనకేం తెలియదు, అసలు ప్రేమ ఎలా ఉండదో ఆయన చూపించాడన్నాడు. ఎలా చూపించాడు అనే దానికి తీసుకెళ్లారు భక్తులందరూ. 12 మంది అపోస్తులు ఆ ప్రేమ దగ్గరికి మనం తీసుకెళ్లారు. ఏమాన్, ఈరోజు మనం వెళ్దాం ఆ ప్రేమ కాడికే. దేవుడు మనం దీవించును గాక. ఇప్పుడు చదువుతాం పరమగీతం. ఇవి కొంచెం చదివి ఈరోజు మనం ముగిద్దాం. ప్రజలా ఓకే, పరమగీతం 1వ అధ్యాయం చదువుతున్నాం. సొలొమోను రచించిన పరమగీతం. సొలొమోను గారు చాలా గీతాలు ఆయన రాశారు కదా. ఏం రాశారు ఆయన? 1వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 32వ వాక్యం చదువుదాం. పెద్ద చదవండి ఒకరు. 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. అతడు 3000 సామెతలు చెప్పెను. 1005 కీర్తనలు, 3000 సామెతలు చెప్పాడు. 1005 కీర్తనలు రాశావు. 1005 కీర్తనల్లో ప్రజలా ఒక కీర్తన ఇది అంటారు ఈ పరమగీతం. ఒక కీర్తన ఆయన 1005 రాశాడు. అందులో ఒక కీర్తన, అందులో ఒక గీతం ఈ పరమ గీతం ప్రజలా. కానీ ఒక కీర్తనే ఇంత 66 గ్రంథాలను చుట్టేస్తుందంటే ఇక 1000 కీర్తనలు రాస్తే మన వల్ల ఇది కాదు. ఎందుకంటే ఈ కీర్తన చెప్పుకోవడానికి ఈ సమయం సరిపోదు, ఎందుకు ఈ జీవితంలో సరిపోదు. మీకు తెలిసిన ప్రవక్త వర్తమానంలో ఒక పుస్తకం చెప్పడానికి 1000 సంవత్సరాలు కూడా ముగించలేను అన్నది. ఒక్క పుస్తకం చెప్పడానికే 1000 సంవత్సరాలు నీకు ఇచ్చిన ముగించిన ప్రసంగాన్ని. అంత విలువైంది. ఏమా అట్లయితే ఈ పరమగీతాన్ని నీ ఏడ ముగిస్తాం? పరమగీతాన్ని ముగించాలంటే నీ వల్ల కాదు. ఏమాన్ హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? సరే, ఇప్పుడు మనం వెళ్తున్నాం. ప్రియుడు, ప్రియురాలు, ఆ తర్వాత యెరూషలేము కుమార్తెలు, సహోదరులు వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. అయితే సందర్భ సహితంగా వారు రంగం మీదకి వస్తారు. ప్రాముఖ్యమైన వారు ఎవరంటే ఇక్కడ ప్రియుడు, ప్రియురాలు. సొలొమోను ప్రజలా ఇక్కడ ఉన్నారా? సులమతి. ఏమాన్ హల్లెలూయా. వాస్తవానికి ఇలా మాట్లాడదాం. వాస్తవం చెప్పబడినది. సొలొమోను ఎవరో కాదు కానీ ప్రభువైన యేసుక్రీస్తే, సులమతి ఎవరో కాదు కానీ సంఘమే. ఇప్పుడు మనం మాట్లాడుతుంది యేసుక్రీస్తు గురించి, సంఘాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ సంఘం ఉందంటే నువ్వు నేనున్నావు. ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నారంటే సృష్టికర్త ఉన్నాడు. వాస్తవానికి ఈ గీతము సృష్టికర్త అయిన యేసుక్రీస్తుకి ఆయన ముందుగా ఆలోచన చేసిన ఆయన వధువు సంఘానికి సంబంధించిన కీర్తన. ఏమాన్. ఇప్పుడు ఈ కీర్తన ఎవరెవరి గురించి మాట్లాడుతుందంటే ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఒకరు ప్రభువైన యేసుక్రీస్తు వారు, 2 వధువు సంగమం. సంగము వేరు, వధువు సంఘం వేరు. సంఘము అనగా శ్రమల్లోకి వెళ్తుంది, వధువు అనగా శ్రమలకు వెళ్ళదు, తీర్పులోకి వెళ్ళదు, తీర్పు చేస్తుంది. ప్రతిలా అన్నాడు. వధువు సంఘం అంటే విమోచించబడిన సంఘం. ముడత, మచ్చ, డాగు, కళంకం లేని సంఘం, ఎన్నికలో ఉన్న సంఘం, దేవుడు ముందుగా ఆలోచన చేసిన సంఘం. హల్లెలూయా. తనలో భాగముగా ఎంచుకున్న సంఘం అది. తనలో ముందుగా ఏర్పాటు చేసుకున్న సంఘం అది. దాన్ని భూమి మీద ఏమని పిలుస్తుందంటే విమోచించబడిన సంఘం, కొనబడిన సంఘం. ఒక మాట చెప్పాలంటే నాది. వివాహం అయిన తర్వాత ఏమంటావు? నా భార్య, నా భర్త, నా భార్య, నా భర్త అనే మాటలు ఎప్పుడు వస్తాయి? వివాహం అయిన తర్వాత. విమోచించబడిన సంఘం పూర్తిగా నాదే కది. నేను విమోచించా రక్తంతో, పూర్తిగా నాదే. ఇక్కడ మాట్లాడుతున్న ఈ ప్రియురాలు అంటే విమోచించబడిన సంఘం. దేవుడు ముందు ఉంచుగాక.
ఇప్పుడు వారి ఇరువురు మధ్యలో సంభాషణ మనం చూడబోతున్నాం. వారి ఆలోచన ఎలా ఉందో చూడండి ఒకసారి. చదువుదాం, ఇప్పుడు చదువుదాం. సొలొమోను రచించిన పరమగీతం. ఓకేనా? నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును కాక. ముద్దు వేరు, నోటి ముద్దులు వేరు. ముద్దుంది బైబిల్లో, ముద్దులు కూడా ఉన్నాయి. ఏడవనారా సార్? ముద్దుంది, ముద్దులు కూడా ఉన్నాయి. నోటి ముద్దుతో ఆయన ముద్దు పెట్టుకును గాక, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక. ఈ మాట అర్థమైందా? ముద్దు వేరు, ముద్దులు వేరు. ప్రైజ్లా మాట్లాడుతున్నారు వచ్చి. గ్లోరీ టు గాడ్. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం, నువ్వు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు, నీ నామం పోయబడిన పరిమళ తైలముతో సమానం. పరిమళ తైలం అంతా పేరులో ఉంది, పరిమళ తైలం అంతా పేరులోనే ఉందట. అదే అంటాడు ఆయన. కన్నికలు నిన్ను ప్రేమిస్తారు. ఎవరు ప్రేమిస్తారు నిన్ను? కన్నికలు, విధవరాలు కాదు. ఎవరు ప్రేమిస్తారు నిన్ను? భర్త వదిలిపెట్టిన వాళ్ళు కాదు నిన్ను ప్రేమించేది, భర్త చచ్చిపోయిన వాళ్ళు కాదు నిన్ను ప్రేమించేది. కన్నికలు నిన్ను ప్రేమిస్తారు. భర్త చచ్చిపోయిన వారు, భర్త వదిలిపెట్టిన వారు, రకరకాలైన వ్యక్తులు ఉంటారు భూమి మీద, వాళ్ళ మనసుల్లో ఉంటారు. ఓకే? యేసుక్రీస్తు వారికి భర్త వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు కన్నికలు, భర్త చచ్చిపోయిన వాళ్ళు కన్నికలు ఉన్నారు. హల్లెలూయా. అర్థమైందా? ఒక వ్యక్తిని కన్నికను ఒకవేళ శారీరకంగా మన పెళ్ళైన తర్వాత మన పురుషుడికి కానీ స్త్రీకి కానీ కన్యత్వం వెళ్తుంది అంటే వాళ్ళు సంపూర్ణమైన పురుషుడు అనడానికి లేదు, సంపూర్ణమైన స్త్రీ అనడానికి వీల్లేదు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు మచ్చబడిన వారు, వారి జీవితం మచ్చబడింది అని అంటారు. అయితే క్రైస్తవ్యంలో క్రీస్తులు అలా ఉండదు. ఒక విధవరాలుగా ఉన్నా, లేకపోతే ఒక భర్త చచ్చిపోయి ఉన్నా, లేకపోతే భయంకరమైన పరిస్థితుల్లో ఒంటరిగా క్రీస్తు కొరకు జీవిస్తున్నా, వారిని కన్నికలుగా చేయగలిగిన వారిని కన్నికలే అని ఎలా పిలవగలుగుతారంటే ఆయన అంటాడు, క్రీస్తు రక్తము వారిని కన్నికలుగా చేసిద్ది అన్నాడు. యేసు క్రీస్తు రక్తమే ఒక వ్యక్తిని ఎలాంటి స్థితిలో ఉన్న కన్నికను చేయగలదు. క్రీస్తు రక్తముతో కడగబడితే అప్పుడు మరలా నువ్వు పోగొట్టుకున్న కన్యత్వం మరలా వచ్చింది అన్నాడు ఆయన. ఆమేన్. ఇక్కడ ఎంత సమర్పణ ఉందో చూడండి. ఎవరిని పడితే వారిని కన్నిక అంటానికి వీలు లేదు. కన్నిక అనే మాట రంగం మీదకి వస్తుందంటే వారు క్రీస్తు రక్తములో ఉన్నవారు వాళ్ళు. అందుకే ఏమంటుందంటే ఆమె, అయ్యా ఎవరు పడితే వారు నిన్ను ప్రేమించరు, నువ్వు ఎవరిని పడితే వారిని ఆకర్షించవు, కన్నికలు మాత్రమే నిన్ను ప్రేమిస్తారు. హల్లెలూయా. కన్నికలు మాత్రమే నిన్ను ప్రేమిస్తారు. ఏమైనా హల్లెలూయా. ఇక్కడే ఉన్నాడా? కొంచెం లోపలికి వెళ్దాం. నోటి ముద్దులతో అతడు నన్ను, అసలు స్టార్టింగే ఈ మాట చెప్పాడు ఆయన. ముద్దుల గురించిన ఒక ప్రస్తావన బైబిల్లో ఉంది, మీరు చదవచ్చు. ముద్దు పెట్టుకొని వెళ్ళిన వారు ఉన్నారు, అవునా? ముద్దు పెట్టిన వారు ఉన్నారు. గ్లోరీ టు గాడ్. ఆది కాండంలో ముద్దు పెట్టిన వారు ఉన్నారా? ఇసాకు తన కుమారుడు తీసుకొచ్చినప్పుడు తన కుమారుడు ముద్దు పెడతారు ఆయనకి. ఓకే? నయోమికి ఒక ముద్దు పెట్టింది, మీకు తెలుసా ఆమె? అవునా? ఎవరామె? ఓర్ప ముద్దు పెట్టింది. ఏమాన్. ప్రభు యేసుక్రీస్తు వారిని పట్టించేటప్పుడు ఒక ఆయన ముద్దు పెట్టాడు, మనకి బాగా తెలిసిన ముద్దది. ఇస్కరియోతు యూదా ఆయన ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. నిజమేనా? ముద్దుల గురించి ప్రస్తావన మనకి బైబిల్లో ఉంది. ఓకే? సముద్ర గ్రంథంలో కూడా చూస్తాం మనము. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడట. చాలా గాయాలు చేసే వ్యక్తి ఎవరంటే స్నేహితుడు. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడట. గ్లోరీ. ఈ మాట మన బైబిల్లో చూస్తాం. ఇంకా సామెత గ్రంథంలో ఒక మాట ఉన్నది, ఒక మాటకి సరి అయిన సమాధానం చెప్పటం ముద్దు పెట్టుకున్నట్టుండి అన్నాడు. ఒక మాట అడిగితే ఆ మాటకి సరి అయిన సమాధానం చెప్పటం ముద్దు పెట్టుకున్నట్టుండి అన్నాడు. ఇప్పుడు ఒక సరి అయిన సమాధానం ముద్దుకు ఆయన చూపించాడు. ఆయన చక్కని ప్రత్యుత్తరం. ఒక మాట చెప్పగానే
ఆ మాటకి జవాబు చెప్పటం ముద్దు పెట్టుకున్నట్టుందన్నాడు ఆయన. ప్రజలా కానీ ఆమె స్టార్టింగ్ అంది, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక. ప్రజలా ముద్దు అనేది పెదాలకు సంబంధించింది. ఓకేనా? ముద్దు అనేది పెదాలకు సంబంధించింది. పౌలు చెప్పాడు పెదాల గురించి మనకి. పెదవులు అనేది ఒక పురుషుడు యొక్క పెదాలు, స్త్రీ యొక్క పెదాలు కలిసినప్పుడు అక్కడ వారికి గ్రంథులు ఉంటాయి అన్నాడు. పురుషుడు ఒక స్త్రీనే ముద్దు పెట్టుకోవాలి, స్త్రీ ఒక పురుషుడే ముద్దు పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? వివాహం అయిన తర్వాత పబ్లిక్ కిస్ పెడతారు. పబ్లిక్ కిస్ అంటారు ఇంటర్ మెసేజ్లో. నేను చాలాసార్లు చెప్పాను. ఆ పబ్లిక్ కిస్లో వారు ఆ డయాస్ మీదనే ముద్దు పెట్టిస్తారు. పురప్తను ఎందుకు ముద్దు పెట్టిస్తున్నామంటే ప్రాథమికంగా వారి ఇరువురు శరీరాలు ఏకమవుతున్నాడు. పెదాల్లో నుంచి వారికి ఆ లైంగిక సంబంధమైన గ్రంథులు ఉంటే అక్కడ ఆ గ్రంథులు ఓపెన్ అవుతాయి అన్నాడు. ఆ ముద్దు పెట్టడం ద్వారా ప్రాథమికంగా వారి శరీరం కలిసిపోతుంది అన్నాడు ముద్దుతో. అర్థమైందా ఈ మాట? అంటే మనము ఎవరికి పడితే వారిని ముద్దు పెట్టాం, ఎవరికి పడితే వారికి ముద్దు ఇవ్వం. ముద్దు మనం ఇస్తున్నామంటే మన జీవితంలో ఒకరికే మనం ముద్దు ఇవ్వాలి, ఒకరికే మనం ముద్దు ఇవ్వాలి, ఇద్దరికి ఇవ్వడానికి లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇద్దరికి ముగ్గురికి ముద్దులు ఇవ్వాల, ఒక్కరికి ఆయన ముద్దు ఇచ్చాడు. ఒక్కరే ముద్దును కోరుకుంది. ఆమెనది అతడు తన నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకునుగాక. ఆమెకు ప్రగాఢమైన వాంఛ ఉంది, నన్నే ముద్దు పెట్టుకుంటాడు, నన్నే ముద్దు పెట్టుకుంటాడు, ఇంకెవరిని ముద్దు పెట్టుకోడు. ఆయన కూడా తెలుసు నేను ఆమెనే ముద్దు పెట్టుకుంటాను, ఇంకెవరు నేను ముద్దు పెట్టుకోనని ఆయన కూడా తెలుసు. వారి యొక్క ఆలోచన ఒకసారి చూడండి, వారి ఇరువురు ఆలోచన అలాగే. ఆయన నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకునుగాక. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే లౌకిక సంఘకాలంలో మనం ఒక అభిషేకం కింద ఉన్నాం, పక్షిరాజు అభిషేకం కింద ఉన్నాం. పక్షిరాజు తన పిల్లలకి ఎప్పుడు తాజా ఆహారాన్ని పెట్టింది, తన పిల్లలకి ఎప్పుడు తాజా ఆహారాన్ని పెట్టింది. పక్షిరాజు పిల్లలు పస్తు పొందుకోవటము ఆ పిల్లలకి తెలియదు. పక్షిరాజు పిల్లలకి పస్తు పొందుకోవడం తెలియదు. ఆ పుట్టిన కాడి నుంచి అవి రక్తాన్ని తాగుతాయి, అవి తాజా మాంసాన్ని తింటాయి. తాజా మాంసాన్ని, 2-3 రోజులు మాంసం కాదు, తాజా మాంసాన్ని తింటాయి. వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఇరువురు కలిసి ఆ పని చేస్తారు. ఈ మాట అర్థమైందా? అరుదుగా కనబడే పక్షి జత బైబిల్లో, అంటే మామూలుగా పక్షి జాతుల్లో అరుదుగా ఉంటుంది అనమాట. భార్య భర్త ఇరువురు కలిసి పిల్లలను పెంచి పిల్లలకు ఆహారం సిద్ధం చేసుకోవటము పక్షుల విలువను చూస్తాం. ఇంకా ఉన్నాయి కానీ అరుదుగా చూస్తాం. అది గుడ్డులు పొదిగేటప్పుడు భర్త అనగా ఆ మగ పక్షిరాజు పక్కకే ఉండిద్ది, ఎక్కడికి వెళ్దు, పక్కకే ఉండి కాసుకొని ఉండిద్ది. ఆ పక్షికి, ఆ ఆడపక్షికి కావాల్సినంత శక్తిని ఇస్తూ ఉండిద్ది. ఆహారం తీసుకొచ్చి పెట్టింది. ఆహారం పిల్లలు చేసినప్పుడు ఆహారం కావాలి కాబట్టి ఆహారం తీసుకొచ్చి పెట్టింది. ఆహారం పెట్టేటప్పుడు వాళ్ళు పక్కకే ఉండిద్ది. ఈరోజు పక్కనే ఉండి ఆహారం పిల్లలు పెడతారు. అర్థమైందండి? నోటితో ఆ పిల్లలకి రక్తాన్ని కానీ మాంసాన్ని కానీ అందించింది. హల్లెలూయా! నోటితో అందించింది. ఆ పిల్లలు ఆ తల్లి నోటి కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. అది పీసులుగా తుంపి ఆ నోటితో తీసుకొచ్చి లోపల పెడతా ఉండిద్ది. హల్లెలూయా! వాటి ఎదుగుదలకు కావలసిన ఆహారం అంతా అవి తీసుకొచ్చి పెడతావంటే ఆమేన్. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక. ఒక ముద్దు కాదు ప్రజలా, పగవాడు లెక్కలేరని ముద్దులు పెడితే ఈ నేను పెట్టాలి. పగవాడు లెక్కలేరని ముద్దులు పెడుతున్న బైబిల్లో ఉంది. అట్లయితే మేలు కోరేవాడు ఎన్ని ముద్దులు పెట్టాలి మనకి? ప్రొక్తైన ఏస్కేల్ కడతాడు ప్రజలా, నరపుత్రుడు నువ్వు చక్కగా నిలబడు అన్నాడా? నేను నీ నోటిని నింపుతా. ఏమా నువ్వు చక్కగా నిలబడు,
నేను నీ నోటి నింపుతా, నీ నోటి నేను వాడుకోబోతున్నా, నీ నోటి నిన్ను నేను వాక్యం పెట్టబోతున్నా. గ్లోరీ హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మనకు చెప్పాడు మన పక్షిరాజు ఏమాన్ ఆయన భవిష్యత్తు దూతగా భూమి మీదకి పదార్థాలు దిగినప్పుడు ఏమాన్ ఆయన వచ్చిన ఉద్దేశం ఏమో తెలిసిన ప్రకటన 10లో ఆయన భూమి మీదకి దిగి ఒక కాలు సముద్రం మీద కాలు భూమి మీద పెట్టి ఆయన భూమి మీదకి దిగిందెందుకో తెలిసిన విప్పబడిన ఒక చిన్న పుస్తకం తీసుకొచ్చాడు. విప్పబడిన ఒక చిన్న పుస్తకం తీసుకొచ్చాడు ఆయన ఏమాన్. ఆ చిన్న పుస్తకం ఏంటి? ఆహారము. ఏంటది? ఆహారము. ఏమాన్. ఆ ఆహారాన్ని అసలు ఆయన వచ్చిన ఉద్దేశమే ఆహారాన్ని తెచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయన అది ఏం చేయటం చూస్తున్నాడు తెలిసిన ఈ ఆహారాన్ని ఆయన తీసుకొచ్చి తన పిల్లలకు ఇవ్వాలి. ఆహారం తీసుకొచ్చి ఇంట్లో పెడితే సరిపోదు ఏమా. ఆహారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని సరిపోదు. ఆహారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అది కుళ్ళిపోయింది అనుకో, పిల్లలు తిరుక్కొని ఎంత బాధ ఉంటుంది కదా. బాధ కదా మనకి. అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా కుళ్ళిపోతా ఉంటాయి, బాధ వస్తుంది. కాయలు తెచ్చుకొచ్చి పెట్టుకుంటావు, లేదా ఇంకోటి తెచ్చి పెట్టుకుంటావు. అవి కుళ్ళిపోయినప్పుడు మనం పడేసేటప్పుడు ప్రాణం అంతా బాధ అవుతుంది. అయ్యో దీన్ని మనం తినలేదు, మన పిల్లలు తినలేదని బాధ. ఆహారం తీసుకొచ్చుకున్నప్పుడు ఆహారాన్ని పిల్లలకు ఉదయకాల సమయంలో సాయంకాల సమయంలో వారికి పెట్టుకోవడం నేర్చుకోవాలి. వాళ్ళు తినరు, మనమే రెడీ చేసి పెట్టాలి. వాళ్ళు తినరు. పిల్లలు ఎప్పుడు ఆటల మీద ఉంటారు, పిల్లలు ఎప్పుడు ఆడుకోవాలంటారు, తినరు. పిల్లలకి ఏం చేసినా ఉదయకాల సాయంకాలంలో వాళ్ళ ఆహారం రెడీ చేసి వాళ్ళకి పెట్టాలి. ఇది పెంచే విధానం. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆటలే, వాళ్ళు ఎప్పుడు ఆటలాడుతూ ఉంటారు. ఏ ఇంట్లో అయితే అలాగే ఉంటుంది. ఆహారం ఏం చేయాలంటే వారికి రెడీ చేసి వాళ్ళ దగ్గర పెట్టాలి. అప్పుడు వాళ్ళు అందుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆమేన్. ఇక్కడే ఉన్నారా? ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. గ్లోరీ హల్లెలూయా. భవిష్యత్తు దూతగా ఆయన భూమి మీదకి దిగింది. ఆయన ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాడు. ఆమేన్. ఆయన కోరిక ఏంటో తెలుసా? ఈ పుస్తకం నా పిల్లలు తినాలి. ఎమర్జెన్సీగా యోహాన్ గారికి ఇచ్చన్నాడు, దీన్ని తినేసాయి అన్నాడు. యోహాన్ గారు ఏదైనా వాయిదా వేస్తే ఆయన ఎంత బాధపడవు నాకు తెలీదు. ఆయన వాయిదా వేసినట్లయితే ఎంత ఆయన అరే రే రే నేను ఎంతగా ఒక కాలు సముద్రం మీద ఒక కాలు భూమి మీద పెట్టి నేను ఇంత బలమైన ఆహారం తీసుకొచ్చి ఇస్తే పక్కన పెట్టాడే. ఎప్పుడు తింటాడు? ఎప్పుడు తింటాడు? బాధపడేవాడు. కానీ యోహాన్ గారు ఏం చేశాడు తెలిసిన? యోహాన్ గారు ఏం చేశాడు తెలిసిన? ఇంకెవరు చేయాల పని? ఏ కాలంలో ఉన్నవారు చేయాల పని? గుర్తించారు కాలమే. ఏ కాలంలో ఉన్న వ్యక్తి ఆ పని చేయలేదు. హల్లెలూయా. ఆయన తీసుకొని వెంటనే తినేశాడట. బాబా బాబా బాబా. అసలు ఇంతకీ ఎంత ఆకలితో ఉన్నాడు నాకు అర్థం కాలేదు. తీసుకోగానే తిన్నాడు అంటే ఎంత ఆకలితో ఉన్నాడు. ఆకలి అయినప్పుడు మీకు తెలుసుగా, కారం కూడా మధురంగా ఉండిద్ది. ఇప్పుడు ఆకలి అయితే ఇప్పుడు చికెన్ చేసుకురా, మటన్ చేసుకురా అంటావు నువ్వు. ఏమంటావు? ఏమంటావు? కారంలో లేదేంటి? ఉట్టుపోయి అన్నమని నీళ్ళు పోయి కొంచెం ఉప్పు తింటా నేను అనవా? ఆకలి అయితే అప్పుడు అట్టుంది. ఒకరోజు ఒక సమయంలో గేదెలకు ఆకలి అయింది. పొలం వెళ్తే ఆహారం లేదు గేదెలకి. ఏం తిన్నా తెలిసినా? మొద్దులు కొరుక్కొని తింటున్నాయి. మొద్దులు కొరుక్కొని తింటున్నాయి గేదెలు. ఆ ఎండిపోయిన మొద్దులు, ఆ యొక్క కంది ఉంటాయి కదా మొద్దులు, కోసిన తర్వాత అవి పీకకపోతే అవి పీక్కొని అడుగుతున్నాయి. ఆకలి అయితే తెలిసింది నీకు బాధ. పిల్లలు తీసుకొచ్చి పెడతాను తల్లిదండ్రులు, వాళ్ళకి ఆ బాధ తెలియదు. నేను తెలియలేదు ఇప్పుడు అక్కడ పడేస్తాడు, ఆ ధైర్యం పడేస్తాడు. వాడికి ఆకలి అయినప్పుడు తెలిసింది, మమ్మల్ని ఆహారం పెట్టాడు నేను తెలియలేదు, ఇప్పుడు ఆకలి అవుతుంది. తెలుసు మనకు ఆకలి గురించి. ఒక ఆయన పందుల దగ్గర కూర్చున్నాడు బైబిలా. పందుల దగ్గర కూర్చొని పందులు పట్టు తింటానికి రెడీ అయ్యాడు ఆయన. పందులు కొడతారు, అయ్యా ఇదేం తింటాలి. మా ఇంట్లో చాలా బిర్యానీ ఉంటుంది, చాలా మంది బిర్యానీ తింటారు. లెగ్ పీసులు ఉంటాయి మా ఇంట్లో, మటన్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, అనేకమైన వంటలు ఉంటాయి మా ఇంట్లో. ఎన్ని వంటలు ఉంటాయి అన్ని వంటలు ఉంటాయి. ఇష్టం వచ్చింది తినొచ్చు. కానీ ఇక్కడ ఏం లేవు. ఏమండి? పందులు తినే పట్టు. పందులు తినే పట్టుకు పోటీ పడుతున్నాడు ఆయన. మీరు కాదు, మేము కూడా తినాలి ఇక్కడని.
ఆ పండు అనుకున్నాడు, అది ఈవిడ మా సహవాసానికి వచ్చి మాకు అందకుండా చేస్తున్నాడు వీడు, వాస్తవానికి మా ఆహారం కొడుతున్నాను అనుకున్న వీడు మామూలుడు కాదు వీడు, అంటే మాకంటే కూడా దిగజారి వీడు అని అనుకున్నారు ఆ పందులు. ఒక శివుడు చూసుంటే అరే మనం తినేదాన్ని వీడు తింటున్నాడు వీడు అని. కానీ పందులు తినేటప్పుడు, ఆ పందులు పొట్టు తినేటప్పుడే ఒక ఆలోచన వచ్చిందట. ప్రవక్త అన్నాడు, అతనికట్టే జ్ఞాపకాలు గుర్తొచ్చినాయట, తండ్రి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయట. మా హల్లెలూయా. మీకు సంగతి తెలిసిన, మన జ్ఞాపకాలు ఇక్కడే కాదు, మన జ్ఞాపకాలు ఆవలగట్టి. అందుకని నువ్వు అక్కడి నుంచి వచ్చిన వాడు అయితే నువ్వు అక్కడే దృష్టి పెట్టుకుంటావు. జ్ఞాపకాలు ఉంటాయి, పైన వచ్చిన వాడికి పైన జ్ఞాపకాలు ఉంటాయి. ఇది పందులు వినే పట్టు కూర్చుని ఎందుకు ఆలోచన చేస్తావు? మా ఇంట్లో ఎన్ని ఉండయో మా నాన్న దగ్గర, జస్ట్ నేను అక్కడికి వెళ్తే చాలు, నేను వెళ్తే చాలు. వెళ్తే అడు తెచ్చుకుంటాడు, వెళితే ఎలా తెచ్చుకుంటాడు? ఇంత నాశనం చేసినట్టు తెచ్చుకుంటాడంటే, లేదులే మా నాన్న ఆయన ప్రజలా ఆ పాపాత్ములు అనుకున్నట్లు ఎవరు నన్ను లోపలికి పిలవలేదు, పిలవకపోతే పిలవపోయాడు. కనీసం వెళితే యేసుప్రభువరన్న నన్ను అక్కడ ఉండమెత్తగా తగ్గుతాడు ముందు, అదంటే డౌటు. సీమోని పిలవలేదని బాధ లేదు, గేట్ కాడ ఉన్న వ్యక్తులు ఆపుతారన్న బాధ లేదు. ఆమె లోపల ఒక బాధ ఉందట, ఏంటంటే అసలు యేసుప్రభువు నన్ను ఉంచుకుంటాం లేదు అక్కడ అంటే. అప్పుడు ఆమెకు ఒక ప్రసంగం గుర్తొచ్చిందంట, నా యొద్దకు వచ్చేవాడు నేను ఎవరిని త్రోసివేయను అనంట. నా యొద్దకు వచ్చేవాడు నేను ఎవరిని, ఆ ప్రసంగం విని లోపలికి వెళ్ళిందంట. అబ్బా, మరి ఈ పందులు ఉన్న వ్యక్తి దగ్గర ఏం గుర్తొచ్చినది? మా నాన్న దగ్గర అనేక మందికి ఆహారం ఉంది, నేను అక్కడికి వెళ్తే తినేస్తా. కూలోనని చెప్పుకుని అంట, కొడుకు అని పెట్టదు కానీ కూలోనని చెప్పుకుంటూ పెడతాడు. ఎట్లా కూలోనయ్యా, కొంచెం ఆహారం పెట్టమంటే నాకు అన్నం పెడతాడు. ఈ పందులు తినేది కాకుండా మంచి ఆహారం తినొచ్చు నేను అని వచ్చాడు. ఏమాన్, కానీ ఆయన రెడీ చేసింది తెలిసిన, ఏమాన్ హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే ఆయన బయలుదేరాడో ఆయన దిగొచ్చాడు భూమి మీదకి, భవిష్యత్తు దూతకి దిగొచ్చాడు ఆయన. సకల పదార్థాలు ఎక్కడ దొరకని రుచి. ఆహారం కంటే కూడా రుచి కలిగింది ఒకటి ఉంది తెలిసిన, ఆహారం కంటే కూడా రుచి కలిగింది ఒకటి ఉంది ప్రజలా. అసలు కోరుకుంది ఆమెది, ఆహారం కంటే రుచి కలిగింది ఒకటి ఉంది. ఏమా, ఈరోజు ఆదివారం అందరూ మటన్లు, చికెన్లు, ఫిష్లు రకరకాలు తెచ్చుకుని ఉండొచ్చు మీ ఇంట్లో, మా తెలియదు మీ కూరలు కదా. ఒకవేళ తినొచ్చిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంటికి వెళ్ళి తినొచ్చు బహుశా, అంతే కదా. కొంచెం ప్రసంగం తొందరగా ఆపితే ఇంటికి వెళ్ళి కొంచెం తిని పడుకుంటాం బాస్ గారు అనే ఆలోచన ఉండొచ్చు. తిన్న వాళ్ళకి నిద్ర వస్తూ ఉండొచ్చు, ఎందుకంటే మాంసం తిన్న వాళ్ళకి ఇంకేం వస్తుంది, నిద్ర వస్తుంది, అంత మొత్తం వస్తుంది మాంసం. మరి ముఖ్యంగా అబ్రాహం తింటట్టుండదు మరి, అంతే కదా. అబ్రాహం తింటికి నిద్ర రానుడు కూడా నిద్ర వస్తుంది. ఎవరికన్నా నిద్ర రాలేదంటే అబ్రాహం పెట్టండి, 3 పూటలు పెట్టండి, వాడిని కర్రతో కొట్టిన కూడా ఇంకా అదనమాట. కాబట్టి మీ ఆహారాలు మీ ఇంట్లో ఉండొచ్చు ప్రజలా. కానీ భూలోకంలో ఉన్న ఈ మాంసాలు ఎన్నైతే ఉన్నాయి, ఏవైనా పదార్థాలు ఉన్నాయి, వాటన్నిటికంటే రుచి కలిగింది ఒకటి ఉంది. వీళ్ళిద్దరి మధ్యన సంభాషణ అంత ఒప్పుకోండి సార్. హల్లెలూయా. ఈమె నోటు ముద్దులతో ముద్దు పెట్టుకుని కాక కొంచెం అర్థమైనా, అంటే ఆమె కోరుకున్న ముద్దులు ఏంటో తెలిసిన, కొంచెం ముద్దు పెట్టి నేను వెళ్తాను అది కాదు. ఈ టీవీలో, మా టీవీలో, ఆ టీవీలో, ఈ టీవీలో చాలామంది ముద్దులు పెట్టుకున్నారు కదా. ముద్దులు పోటీలో ఉంటుంది, మీకు తెలిసిన లాంగ్ కిస్ అని ఒకటి ఉంది. అప్పుడప్పుడు వాళ్ళు లాంగ్ కిస్ అంట, ఏంటంటే ఎంతసేపు ముద్దు పెట్టుకుంటారు, ఎన్ని గంటలు పెట్టుకుంటారు, నాన్ సెన్స్. ఒకడు ఉదయం నుంచి సాయంకాలం దాకా లాంగ్ కిస్ పెట్టుకున్న వాళ్ళు గిన్నీస్ రికార్డు కదా, ఉన్నానుగా. అబ్బా, ఇక్కడ ఆ ముద్దులు కాదు సార్, అది నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకుని కాకంటే లాంగ్ కిస్ కాదు సార్ అది. ఏనా ప్రభు మిమ్మల్ని దీవించగాక. ఒక్కసారి కానీ ఆ నోటి ముద్దులతో ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటే ఇక జీవితంలో మర్చిపోలేదు.
అది ఆ ముద్దు. ఏ మ్యాన్ హల్లెలూయా. ఆ మాట అన్న వెంటనే ఆమె అసలు ఈ ముద్దుల గురించి ఒక మాట పలికింది, కానీ చిన్న అక్షరంలో ఉన్నది, నువ్వు దాన్ని గమనించు. కానీ ఒక అద్భుతమైన మాట. ఏనా చూడం ఇప్పుడు కాదు మరలా. నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకును గాక గాక అనే మాట ఎప్పుడంటే తెలిసిన, నీ మాట చొప్పున నాకు జరుగును గాక, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఈ గాక అనే మాటలు ఏమో తెలిసిన, పలుకోబడిన మాట ఉంది. వాస్తవానికి ముద్దు కోరుకుంటుంది ఎలాగో తెలిసిన, పలుకోబడిన మాటను కోరుకుంటుంది. అతడు నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకుని గాక, నీ మాట చొప్పున నాకు జరుగును. హల్లెలూయా. మరియు ఈ మాట ఉంది, నీ మాట చొప్పున గాబ్రియేలు నాకు జరుగును గాక. ఆ మాట అనగానే గర్భవతి అయిపోయింది. అంటేనే మాట అనగానే గర్భవతి అయిపోయింది. లోపల ఆ యొక్క అజీవకరము స్త్రీ అన్నము రెండు కలిసి సూచించబడి అక్కడ ఒక బిడ్డ ఉత్పత్తి అయ్యే లోపల వెన్నుపూసి తయారవుతా ఉంది. హల్లెలూయా. రోజు రోజుకి బిడ్డ పెరుగుతూనే ఉన్నాడు. ఎప్పుడు తెలిసిన, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆ మాటలు అంత జీవం ఉంది. నోటి ముద్దులతో అతను నన్ను ముద్దు పెట్టుకొను గాక. మరొక మాటలు చెప్పండి, ఇది ఏం చేసిన రాబోతున్న 8 అధ్యాయాలలో వాళ్ళ ప్రేమ శిఖరించినప్పుడు, వారి ప్రేమ ఫలించిన తర్వాత, వారు ఎదురు చూసిన చూపులు ఫలించిన తర్వాత, వారు ఇరువురు ప్రయాసపడిన ప్రయాసం ఫలించిన తర్వాత, వారి రాత్రి పగలు ఎదురు చూసుకున్న ఆ చూపులు ఫలించిన తర్వాత, వారి యొక్క అంద సౌందర్యాలను కాపాడుకొని వారు ఇద్దరు ఎదురు చూసిన ఆ చూపులు ఫలించిన తర్వాత ఏమి కోరారో తెలిసిన, వారు ఇరువురు ఆఖరికి కలుసుకునేటప్పుడు వాళ్ళ ఆనందానికి గుర్తేందో తెలిసిన, వాళ్ళ ఆనందానికి ఇన్ని సంవత్సరాలు నేను మీ కొరకున్నాను, ఇన్ని సంవత్సరాలు నేను మీ కొరకున్నాను, ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను, ఇన్ని సంవత్సరాలు మీ కొరకు కష్టపడ్డాను అంటానికి ఆనందపు గుర్తేందో తెలిసిన, ఒక్క ముద్దే. ఒక్క ముద్దే. వాళ్ళ ఆనందానికి గుర్తు ఒక్క ముద్దే. కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నప్పుడు 100 సంవత్సరాలు పడిన బాధ ఒక్క ముద్దుతో పోద్ది. 50 సంవత్సరాలు పడిన బాధ ఒక్క ముద్దుతో పోద్ది. ఆ ప్రేమికులకు ఎండ్ అని పడే ముందుగా ఆ డైరెక్టర్ చూపించదు మనకు అదే. అంతేనా? సినిమా క్లైమాక్స్లో ఎండ్ అని పడే ముందుగా ఏ సీన్ చూపిస్తారా మనకి? ఈయన ఎంత ప్రయాసపడిందో, కొండలు దాటి వచ్చింది, లోయలు దాటి వచ్చింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కింది, ఏడ్చి 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 వచ్చింది. ఈయన ఆడాడు తబ్బలు వచ్చాడు. నిజమే కదా? ఎన్ని సినిమాలు ఇట్టటి ఇంకా క్లోజ్ కాల, ప్రేమ క్లోజ్ కాల, ఎవరి వల్ల అట్లా క్లోజ్ చేయటం. ఈరోజు కూడా రిలీజ్ అయిన సినిమాల్లో అయ్యే ఉన్నాయి కదా. ఆ ప్రేమ అనే పదాన్ని పిండుకుంటానే ఉన్నారు వాళ్ళు, ఇంకెవ్వడు ముగించలా. వల్లగాల పిండటం మొత్తం పిండి అన్నవాడు ఊడు లేడు. కానీ ఎండ్ అయిపోయింది సినిమా, ఇంటికి వెళ్ళిపోవచ్చు మీరు, ఏసీ నుంచి బయటికి రావచ్చు మీరు అని అంటానికి ముందుగా వారు ఇరువురు కలుసుకొని జస్ట్ ఒక కిస్ పెట్టుకుంటారు. వాళ్ళు అలా ముద్దు పెట్టుకోగానే ఎండ్ అనబడిద్ది. అంతవరకు నీకు చూపిస్తారు. ఎక్కడ దాకా? జస్ట్ వాళ్ళు హక్ చేసుకొని కిస్ పెట్టుకోగానే ఎండ్ అనేది ఇంకెళ్ళిపోయాను. అదేంటి నెక్స్ట్ సినిమాలో చూపిస్తాం, వెళ్ళిపోవచ్చు. అర్థమైంది? ఎండ్ లేదు ఆ ప్రేమకి, కానీ ఎండ్ చేసే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల మంది డైరెక్టర్లు పుట్టినా ఆ ప్రేమను ఎవరు ఎండ్ చేయలేడు. ఇక ఇదే ఫైనల్ ఎండింగ్, ఈ తర్వాత సినిమాలలో ఎవరెవరు లేడు.
కానీ ఒకే ఒక ఆయన ఎండ్ చేస్తాడు దాన్ని. రోజులా ఆ ఎండ్ చేసే స్టోరీ ఈ పరమగీతంలో ఉంది. రోజులా నోటి ముద్దుతో ముద్దు పట్టుకున్నప్పుడు ఎండ్ అనబడింది అక్కడ. ఇంక ఎన్నడూ ఇక ప్రారంభం ఉండదు, ఎండింగ్ అది. రోజులా ఇక్కడే చూడగలవు ఆ ఎండింగ్ని. ఏమాన్ నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకుని గాక. ఆ మాట చాలా బాగుంది. ఇది లాస్ట్లో మరలా చెప్పుకున్నాను దీని గురించి. అర్థమవుతుందండి? అంటే వారి ఇరువురి మధ్య ఉన్న ప్రేమ ఫలించింది అనేటప్పుడు బయటకు వచ్చేదో ముద్దు. దాన్ని లాస్ట్లో చూద్దాం. ప్రజలా ఇంకొక మాట ఉంది, దాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఏమా నీ ప్రేమ చెప్పండి ద్రాక్షారసం కన్నా. ఎప్పుడన్నా ఈ పదాలు ధ్యానించారా? ధ్యానించండి, ఇంటికి వెళ్ళి ద్రాక్షారసాన్ని గురించి ధ్యానించండి. ప్రపంచాన్ని జయించింది ద్రాక్షారసం. మీకు సందేశన ప్రపంచాన్ని జయించింది. అందుకనే ఊరెలపులా కొట్లున్న ఈ ఎండాకాలంలో కూడా గొడుగు పెట్టుకుని కూర్చున్నాడు. ఎందుకో తెలుసునా? ఈయన గెలిచింది. అది ఏమది? ద్రాక్షారసం గెలిచింది. ఈయన గెలిచి జరగలేడు అని గొడుగు పెట్టుకున్నాడు. ఒరే మంచి ఎండ్రా, వడగాలని పట్టుకుంటా కానీ ఇది లేకపోతే ఉండలేను నేను. కాబట్టి వాడు గొడుగు పట్టుకొని నిల్చుంటాడు. అరే మగవాళ్ళు అనుకున్నాం, ఆడవాళ్ళు కూడా నిలబడి ఉన్నారు. ఎవరు? ఆడవాళ్ళు కూడా నిలబడినారు. ఆడవాళ్ళను కొంచెం ఇవ్వా, కన్స్ట్రక్షన్ ఇవ్వా, కొంచెం వెనక్కి రారు. అది నేను ముందుకెళ్తా, ఇక్కడ క్వార్టర్ ఒక ముందు నేను వేసుకుంటాను వెళ్ళి. ఆడవాళ్ళు మగవాళ్ళు తాగి కొట్టుకునే చూశారు ఎప్పుడన్నా? చూడండి, మీరు చూడాలనుకుంటే వరంగల్ వెళ్ళాలి. లేదు, వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు తాగుతూ ఉంటారు. వాళ్ళు కొట్టుకుని ఈయన సగం తాగితే సగం లాక్కొని ఆ గుడుంబ లాక్కునిద్ది. ఒక రోజు నేను కావాలని నిల్చొని స్ట్రెంత్ వెళ్తా మార్గారింటికి. వాళ్ళిద్దరు అనుకుంటున్నారు, అమ్మ వరంగల్ ఆడవాళ్ళు మగవాళ్ళు తాగుతారు అనుకుంటే విన్నా ఒకప్పుడు, కానీ లైవ్ చూసా ఒక రోజు. వెళ్తున్నాను, ఆ దృశ్యం కనపడి నీకు నిలబడ్డట పక్కన. ఏం చేస్తారని వాళ్ళిద్దరు అనుకున్నారు. పొనుకున్నవాడిని లేపించింది ఒక ప్యాకెట్. వాళ్ళు లేచాడు శుభ్రంగా 3 వంతులు దాకా ఒక వంతుంచిండు. ఈడు తిరిగి ఈడు ఊహలకు 3 వంతులు అయిపోయింది, ఒక్క వంతే ఉంది. ఈడు అట్టించి మరలా కొనుక్కోండు. ఏమి లేచింది, ఈడు చూసింది. ఊరు ఏయిరా నాకెయ్యిరా, కొనుక్కున్నాను మళ్ళీ తెలిసింది లేని ఎయ్యిరా నాకెయ్యిరా అంటుంది. ఆమె కూడా తాగే ఉంది అప్పటికి, తూగుతుంది. ఇద్దరు తూగుతున్నారట. ద్రాక్షరసం ప్రపంచానికి జయించింది. అర్థమైందా? ప్రపంచం అంతా ద్రాక్షరసం చుట్టూ తిరుగుతున్నారు. కాదంటవా? ఒక భార్య దగ్గర దొరకని ఆనందం ఆ పురుషుడికి ద్రాక్షరసం ఇస్తుంది. ఒక భర్త దగ్గర దొరకని ఆనందం, ఆ ఆనందం ద్రాక్షరసం ఇచ్చింది. నరసరాపేటలో కూడా ఉన్నారు మందు తాగకుండా నిద్రపోయే ఆడోళ్ళు. నరసరాపేటలో కూడా ఉన్నారు. నిద్రపోని చించండి, మందు తాగకుండా నిద్రపోయేవాళ్ళు. మీకు ఏమైనా కావాలండి నా దగ్గర నేను చూపిస్తాను. నేను పాస్ గారు నేను కూడా చూడాలనుకుంటున్నాను అలాంటి. ఎందుకంటే మేము కొంచెం తిరుగుతూ ఉంటాంగా, మాకు దొరుకుతూ ఉంటాయి అట్లాంటివి. అర్థమైందా? కొన్ని ఏరియాలు తెలుసులే నాకు. మీరు అక్కడికి వస్తే సాయంకాలం కల్లా వాళ్ళు మంచి కాస్ట్లీ మామూలు మందుకి ఇది పిచ్చి మందుగా తాగేది, కాస్ట్లీ మందు తాగాలి. చికెన్ ఫ్రై, ఆ ముక్కలు లెగ్ పీసులు తినాలి, పడుకోవాలి. ఇంకా రకరకాల అని నీచమైన జీవితాలు. నిద్రపోవాలి వాళ్ళ వల్ల కాదు. బాడీ అటు తయారవుతాయి. ఒక భర్త ఇవ్వలేని సుఖాన్ని ఈ మందిస్తుంది. ఒక భార్య అందించలేని ఆనందాన్ని ఈ మందిస్తుంది. ఎందుకు ముందుకు బానిస అవుతారు తెలిసిన? ఎందుకు ముందు బానిస అవుతారు అనుకున్నా? ఎవరు కాదు, అంత ఆనందం ఉండదు లోపల. ఆ మత్తు శరీరం అంతా అదొక ఆనందం. ఆ మందులో తన బాధలన్నీ మర్చిపోతాడు చేస్తుంది మందు. వాస్తవంగా బైబిల్లో రాజులు తాగుతారంటే దీన్ని, రాజులు తాగుతారు బైబిల్లో. వారి రాచరికాల గురించి ఆలోచన చేసి టెన్షన్ పడకుండా చక్కని కాస్ట్లీ ఆ ద్రాక్ష రసం తాగి పడుకుంటారు వాళ్ళు.
రాజులు తాగేదాన్ని ఈరోజు సామాన్యుడు, ఆడవాళ్ళు, పిల్లలు కూడా తాగేటట్టు తయారు చేశారు. ఒరిజినల్ తాగట్లే ఇల్లు. అలా తాగి జీవితాలు, వారి శరీరాన్ని పాడు చేసుకొని చచ్చిపోతా ఉన్నారు. కానీ ఏమంటది ఆమె? ఏమిటంటే నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. నేను ఇంకా ఒకటే వచనం దగ్గరే ఉన్నాను. నీ ప్రేమ జస్ట్ ద్రాక్షారసము కన్నా మధురం. ఎవరినంటుంది ఈ మాట? తన ప్రియుడిని పట్టుకుంటుంది, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. కానీ ఆయన కూడా ఒకరోజు ఏమని పట్టుకుని ఒక మాట అన్నాడు. చదువుదాం ఆ మాటని. ఏమాన్, నీ ప్రేమ 4వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం. 4:10. సహోదరి, ప్రాణేశ్వరి, సహోదరి. ఈ మాట ఎంత గొప్పదో తెలిసిన? సహోదరి అనే మాట ఎవరినో అంతా తెలిసిన? తర్వాత చెప్పుకుందాం. సహోదరిని ఆ మాట నువ్వు అంటున్నావంటే దానికి చాలా గొప్ప అర్థం ఉంది. ప్రజలా ఆయన ఇలా అన్నాడు, సహోదరి. అబ్బా అబ్బా బాబా బాబా, రక్త సంబంధికుల్ని సహోదరి, సహోదరుడు అంటారు. కొంచెం వెళ్ళిందనుకుంటా లోపలికి. సహోదరి, ప్రజలా, ప్రాణేశ్వరి. అబ్బా అబ్బా, నేను చూడకుండా ఉండలేను నేను. అది ప్రాణేశ్వరి అంటే. ప్రాణం లేకుండా ఉంటావు నువ్వు? ఏ ఇశ్రాయేలు, ప్రాణం లేకుండా ఉంటావు నువ్వు? నా ప్రాణం ఇంటికి పెట్టించాను పాస్టర్ గారు. ఏమన్నా అంటావా? ఏమన్నా ఇంటికి పెట్టిస్తే ఏమైంది? అయిపోయినాయి. పరదేశంలోని పాడబడాల్సింది ఇంకా. కానీ ప్రాణం ఎక్కడ ఉంటుంది? లోపలే ఉంటుంది. ఈయనే ఉన్నాడు, ప్రాణేశ్వరి. ప్రాణేశ్వరి, ఈశ్వరి కాదమ్ము, ప్రాణేశ్వరి. అర్థమైందా? ఈశ్వరుడు మళ్ళీ ఒక దేవత, ఆమె ఇండియన్ దేవత. ఈశ్వరుడు ఒక దేవుడు, ప్రాణేశ్వరి. ప్రజలా చదువుదాం 10వ వచనం. సహోదరి, ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత? ఇందాక ఆయమేమంది? నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం. ఏమేమంటున్నాడు ఇప్పుడు? నీ ప్రేమ ఎంత మధురం అని అంటూ ఒక మాట అన్నాడు. కింద ఇంకా చదువుదాం. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరం. అబ్బా, భార్యాభర్తలు ఎట్లాగే చెప్పుకున్నారు మీరు? ఏయా ఎట్లాగే చెప్పుకున్నారు ఇంటికాడ? ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరం. ఉందంటావు ఈ ప్రేమ కుటుంబాల్లో? అయ్యా, క్రీస్తు సంఘము ఈ ప్రేమను పొందుకుంటే భార్య భర్తలు ఈ ప్రేమను పంచుకుంటారు. మరొకసారి, క్రీస్తు సంఘము ఈ ప్రేమను పొందుకున్నప్పుడు అది కుటుంబాల్లో భార్య భర్తలు పంచుకుంటారు. క్రీస్తు దగ్గర ఈ ప్రేమ నీకు దొరకలేదనుకో, భార్య ఇవ్వలేదు, భర్త ఇవ్వలేదు, ఇక అనుకోవటమే. ఏదన్నా కానీ తగాదే, ఏదన్నా తగాదే. అర్థమైందా? క్రీస్తు ప్రేమ కుటుంబంలోకి రాలేదా, మరి ఏ ప్రేమ ఉంటుంది? ఇంకేం ప్రేమ ఉంటుంది? ఆ ప్రేమ లేకపోతే మరొక ప్రేమ ఉందండు. నేను ఈ ప్రేమ కాదు, ఇంకొక ప్రేమ కూడా ఉంది బైబిల్లో. అయ్యా, ఆ ప్రేమతో ఇంకేముండదు, లేచిన కాంచి తన్నుకోవటమే. ఒక ప్రేమ ఉందనుకో, ఇంకొక ప్రేమ కూడా ఉంది. దాని తర్వాత చెప్పుకున్నాం. వాడు రెడీ చేశాడు ఒక ప్రేమను. ఆహా, తెలుసులా, ఆ ప్రేమ లోపలికి వచ్చిందా, ఇక 24 గంటలు అనుకోవడమే, ఇంకేముండదు. ప్రపంచం అంతా జరుగుతుంది ఆ ప్రేమే. కానీ అక్కడక్కడ ఉన్నది ఈ ప్రేమ. నువ్వు ఎత్తుకోవాలి ప్రేమ కలిగిన వారిని. హల్లెలూయా. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. ప్రియురాలు అన్నాడు, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసుకొని పరిమళ తైలము వాసన, నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. ఇదే మాటను ఆమె కూడా అంది. చదువుదా ఇప్పుడు ప్రజలా,
అవందా 3వ వచనం 1:3. నువ్వు పూసుకున్న పరిమళ తైలముల సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్నికలు నిన్ను ప్రేమించెదరు. ఈయన ఇక్కడ ఉంది, అది మాటను 4వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు. అసలు ఏమర్థమైంది మీకు? అంటే ఒక్కరి ప్రేమ ఒకళ్ళు ఎంత బాగా అర్థం చేసుకోగలిగారు. వారి ఇరువురి మధ్య ప్రేమ తప్ప మరొకటి లేదు. పొగడాలి అనే ఆలోచన ఎప్పుడు రావాలంటే నిండాలి ఆ పాత్ర. ప్రేమ పాత్ర నిండినప్పుడు పొగడుతూ వస్తాయి. ప్రజలా భార్యను పొగడాలి, భర్తను పొగడాలి అనేది ప్రేమ పాత్ర నిండాలి. ఈ ప్రపంచాన్ని జయించేది విశ్వాసం అయితే, విశ్వాసం వృద్ధి అయ్యేది ప్రేమలో. ప్రేమ అందుకని దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించాను అన్నాడు. దేవుడు మనకి విశ్వాసం పరిచయం చేసే ముందుగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ సృష్టి లేనప్పుడు దేవుడిలో ఉంది అన్నది ప్రేమ. ప్రేమ ఈ రోజు కాదు, ప్రేమ ఈ సృష్టి లేనప్పుడే ఆ ప్రేమ ఉంది. పౌలు చెప్పాడు, ప్రేమ చేత మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్న ప్రేమ చేత, ఆయన మనల్ని ఆలోచన చేసిన ప్రేమ చేత, ఆయన తనలో పెట్టుకున్న ప్రేమ చేత, అసలు మన జీవితానికి ఒక విలువనిచ్చిన ప్రేమ చేత, భూలోకములో మనల్ని పరిచయం చేసిన ప్రేమ, ఈ సృష్టిలో ఒక 78 సంవత్సరాలు బ్రతకడానికి అవకాశం ఇచ్చింది ప్రేమ. ఇదంతా ప్రేమ చేత జరిగింది. అందుకే ఆమె అంటుంది, నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురం. ప్రపంచంలో ఉన్న ఏ ద్రాక్షరసము నీ ప్రేమకు సరిపోదు. ఎంత కాస్ట్లీ మందు కూడా నీ ప్రేమకు సరికాదు. ఎంత భోజన పదార్థాలు, చక్కని పదార్థాలు, భోజన పదార్థాలు నీ ప్రేమకు సరికావు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఈ ప్రేమను నాకు చూపలేడు. ఓడిపోయారు. ప్రపంచంలో ఉన్న ప్రేమికులందరూ ఓడిపోయారు. మనకు తెలుసు, ప్రపంచంలో చాలామంది ధనిక ప్రేమికులు ఉన్నారు. వారు వారి యొక్క జీవితాలలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రేమ చూపిన వారు ఉన్నారు. ఆ ప్రేమ అంతా ఓడిపోయింది ఈ ప్రేమ దగ్గర. అది క్రీస్తుకు ఆయన సంఘానికి ఉన్న ప్రేమ. ప్రజలా అర్థమైందండి? ప్రభు మిమ్మల్ని దీవించుగాక. జస్ట్ ఈరోజు ఇంట్రడక్షన్గా, అంటే ఈ పరమగీతాల్లోకి వెళ్ళే ముందుగా ఆ ప్రియుడెవరు, ఆ ప్రియురాలు ఎవరు, వారి మధ్య ఉన్న ఒక ప్రేమ, ఆ ప్రేమను సిగురింపజేసిన విషయాలే ఈ 8 అధ్యాయాలు ఉన్నాయి. ఆ ప్రేమ ముగింపు ఈ 8 అధ్యాయాలు ఉంది. ఆ ప్రేమ కలిగిన వ్యక్తులు ఏ రీతిగా ఉంటారో వారి అంద సౌందర్యాలు, సువాసనలు, వారి పనులు ఈ గ్రంథంలో ఉన్నాయి. అవన్నీ 8 అధ్యాయాలు చెప్పాడు ఆయన. ఇప్పుడు 8 అధ్యాయాలు చూడలేదు నువ్వు, 66 గ్రంథాల్లోకి వెళ్తాం. ప్రజలా ఎక్కడే ఉన్నారా? ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఎక్కడున్నారు? ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఒకవేళ సొలొమోను ఎవరో ఒక గొల్లబామ ఒక అమ్మాయి అంట కదా, తెలుసా మీకు? అమ్మాయి అడ్రస్ తెలుసు మీకు? ఏమన్నా ఇక్కడ ఒక గొల్లబామ అంట. ఒక ఆయన రాస్తున్నాడు, గొల్లబామకు సొలొమోను గారికి ఉన్న ప్రేమ ఇది. ఆ ప్రేమ సొలొమోను గారికి ఎంత ప్రేమ ఉందా? అబ్బా, ఎంత ప్రేమ ఉందా! ఆయన ప్రేమకు ముగింపు చెప్పారు కొంతమంది, చెప్పలా? సొలొమోను గారి ప్రేమకు ముగింపు చెప్పారు కదా సార్, ఏమా చెప్పలేదా? సొలొమోను గారు పరరాజుల యొక్క కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. అన్యజనుల యొక్క రాజుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. మహానుభావురాళ్ళు ఏం చేశారు పాపం? ప్రేమ నుంచి పక్కకు తీసుకెళ్ళారు సార్ వాళ్ళు. సొలొమోను గారి దగ్గర ప్రేమ ఉంది, నేను లేదని అంటలేదు. వాళ్ళు చేంజ్ చేశారు ఈ ప్రేమను. ఆ ప్రేమలో నుంచి పక్కకు తీసుకెళ్తే యేసు ప్రభువు వచ్చన్నాడు, ఒక పూగుత్తులు తీసుకుని ఒక మంచి చెట్టు పూల తోటను తీసుకెళ్ళి, సొలొమోను గారు ఈ పూలలో ఒక పూలాగా అలంకరింపబడలేదు అన్నాడు ఆయన. అదేంటి?
ఈ పువ్వుకైనా సువాసన ఉంది కానీ లేకపోతే దీనికి ఒకటి ఉంది కానీ సొలొమోను గారు ఇలా అలంకరింపబడలేదు అన్నాడు. మరి సొలొమోను గారు ఈ ప్రేమ గురించి రాస్తే సొలొమోను గారు గొల్లబావం ప్రేమ ఇంత ఘాటుకుందంటవా? ఏమయ్యా, సొలొమోను గారు అని గొల్లబావం ప్రేమ ఇది? వాళ్ళిద్దరు గట్ల మీద మాట్లాడుకున్న ప్రేమ ఇది? చావలోకి వెళ్ళి మాట్లాడుకున్న ప్రేమ ఇది? మరి ఎవరి ప్రేమ ఇది? సొలొమోను గారి ప్రేమ. సొలొమోను గారి ప్రేమ ఇది మధ్యలో ఆగదు కదా, ఆయన రెండైంది మధ్యలో. ప్రేమను వదిలిపెట్టి విగ్రహారాధనలో ఆ బొమ్మలకు ముఖ్యదానికి గుడులు కట్టాడు. ఆ ప్రేమ స్వరూపి పలుమార్లు మాట్లాడిన స్వరం వినపడదంట ఆయనకి. ఆయనకు ప్రేమ తెలియదని నేను అంటలేదు, కానీ శాశ్వతమైన ప్రేమ ఇది సొలొమోనుకి తెలియదు. కానీ శాశ్వతమైన ప్రేమ తెలిసిన సొలొమోను ఆ సొలొమోను కాదు, ఇక్కడ ఒక సొలొమోను ఉన్నాడు. హల్లెలూయా! ఇక్కడ ఒక సొలొమోను ఉన్నాడు. ఆ సొలొమోను 7 సార్లు చెప్పాడు పేర్లు. ఆయన పేరు 7 సార్లు చెప్పాడు ఈ గ్రంథంలో. ఒక్కొక్క సంఘకాలానికి ఒకసారి మాట్లాడండి. 7 సార్లు ప్రజలా 7 సార్లు ఉండదు ఈ పరమగీతంలో సొలొమోను అనే పేరు. ఏమా లైట్గా ఆయన అందాన్ని పొగిడేటప్పుడు 10 భాగాలను పొగుడుతాడు. ఎన్ని భాగాలు? 10 భాగాలను పొగుడుతాడు. అన్ని సిస్టమేటిక్గానే ఉండేయండి, మీరు ధ్యానించండి కొంచెం. ప్రజలా వెళ్దాంలే, ఏం పర్లేదు. 10 భాగాలను పొగుడుతాడు. ఒక ఎండింగ్ లేని వర్ణన, ఎండింగ్ లేని ప్రేమ, ఎండింగ్ లేని మాటలు, ఇక ముగింపు కాదు. అలా 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 ఆ ప్రేమ సాగరంలోకి నెట్టింది ఆ మాటలు. ప్రొక్తనుడు ఆవులు గట్టుకెళ్ళిన తర్వాత నీకేం కనపడుద్ది అంటే ఆ యేసు ప్రభు వారు నీవు కలుసుకున్నప్పుడు అక్కడ కనబడేది అంత ప్రేమే అన్నాడు. ఆయన్ని కొరకు సిద్ధపరిచినదంతా ఆయన చూపిస్తుంటే భూలోకములు ఆయన కొరకు నువ్వు పడిన బాధలు, నువ్వు పడిన ఇబ్బందులు, నువ్వు పడిన శ్రమలు, నువ్వు పడిన నిందలు, అవమానాలు, పరీక్షలను గెలుచుకొని అక్కడికి వెళ్ళావే, అది సువాసన కలిగిన ప్రేమ. ఒక్కొక్క వాక్యం నిమిత్తం నువ్వు శ్రమపడి ఇక్కడ రక్తము కార్చి ఆవల గట్టుకు వెళ్ళావే, అది సువాసన కలిగిన ప్రేమ. ప్రభు యేసుక్రీస్తు వారు ఆవల గట్టుకెళ్ళిన తర్వాత నేను పొగుడుతున్నాడు, నీ ప్రేమ ఎంత సంతోషకరం అనే మాట ఎప్పుడు తెలిసిన ఈ వాక్యము నిమిత్తం, నీకు ఇచ్చిన వాక్యము నిమిత్తము నువ్వు ఇక్కడ శ్రమత ఓర్చి కష్టపడ్డావే, దానిని పొగుడుతాడు దేవుడు. ఆవలగట్టు గురించి నీకు ప్రత్యక్షత కలిగినప్పుడు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని ఆలోచన లేకుండా ఆ ప్రభువుని ప్రేమించేటట్టు చేసిందే ప్రేమ. అది నీకెంత ఆనందం ఇచ్చిందంటే నువ్వు కట్టుకున్న బట్టల కంటే, ఇళ్ళ కంటే, తిన్న తిండి కంటే, కొనుక్కున్న కార్ల కంటే, బిల్డింగ్ల కంటే, స్థలాల కంటే, ఇవన్నిటికంటే ఎక్కువైన ఆనందాన్ని నీ జీవితంలో ఆ ప్రేమ నీకు ఇవ్వబోతుంది. ఆయన ఆవలగట్టుకు వెళ్ళిన తర్వాత ప్రేమని ధ్వజంగా ఎత్తాడట. దీన్ని ప్రేమని ధ్వజంగా ఎత్తి విందుకు పిలిచాడట. ఆ ప్రేమని ధ్వజంగా ఎత్తి విందుకు పిలిచాడు. ఎంత ప్రేమ ఆయనకి! ఆమె ఎంత అర్హురాలు సంగమా. ఆమె ఎక్కడ ఉంటే నేను ఈ మాటలు చెప్పడానికి అవకాశం లేదు. ఆమె ఎక్కడే కూర్చొని ఉంది. ఆమె ఎక్కడే కూర్చుంది కాబట్టి ఆమె కొరకు ఈ మాటలు, ఆమె నిమిత్తం ఈ మాటలు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఒకవేళ నటించేదానివైతే ఉండవు ఇక్కడ, ఎప్పుడు వెళ్ళిపోతారు? ఖచ్చితంగా వెళ్తారు మీరు. నటించేవాళ్ళు తింటలే మీరు. ఒకవేళ ఈ ప్రేమ నాకు కావాలి అంటే అది దొరికే స్థలమును నువ్వు ఎన్నుకోవటం నువ్వు వంతైతే ఆయన ఆకర్షిస్తాడట. ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడట. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నువ్వు పక్కకు తప్పుకోలేవు, ఆకర్షిస్తాడు ఆయన. ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడు. అర్థమైంది మీకు ఆకర్షణ?
ఒక చూపుతో నన్ను నువ్వు ఎన్ని చూపులు? చూపు అంటే అర్థమైంది ఇప్పుడు మీకు? ఒక చూపుతో నన్ను వశపరుచుకుంటుంది. అబ్బా, ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రసంగం చాలదు. అవన్నీ ఇందులోనే మాటలే. అందుకని కొంచెం పునాదేశం అనమాట. ఆ ప్రేమ ఎంత గొప్పదో కొంచెం పునాదేసుకున్నాం. రేపు వెళ్దాం, ఓకేనా? మరొకసారి చెప్తున్నాను, గ్రంథం చదవండి, పరమగీతం చదవండి. చదువుతారా? చదువుతారా? పరమగీతం చదవండి. ఒక పరమగీతమే కాదు, గ్రంథం అంతా చదవండి. పరమగీతం చదివేటప్పుడు గ్రంథము అన్ని గ్రంథాలకు వెళ్తాం. ఇంకొక గ్రంథం కూడా చదవమని నేను సలహా ఇస్తున్నాను. పరమగీతం చదివే ముందుగా చదువుతూ కూడా 1వ యోహాను రాసిన పత్రిక చదవండి. 1వ యోహాను రాసిన పత్రిక చదవండి. అక్కడ ప్రేమ అంటే ఏందో నీకు చెప్పబడింది, ఓకేనా? ప్రేమను గురించిన విషయాలు అక్కడ చెప్పబడి, ఆ పత్రికలో చెప్పబడింది. పౌలుగా యోహాను గారు రాశారు ఆ మాటలు. ఈ ప్రేమ ఎంత గొప్పదో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చదవండి. ఈ ప్రేమ ఎంత గొప్పదో చెప్పబడింది. ప్రజలా ఎక్కడే ఉన్నారా? పత్రికలన్నీ చదవండి. ఈ ప్రేమ మీకు చక్కగా అర్థమవుతుంది. చదువుతూ ఉండండి, ఆపకాకండి. ఎత్తబడిందా చదువుతూనే ఉండండి. పరలోక రాజ్యం ఏమిందో చదివేది ఏం లేదు. ఇక ఏదైనా చదవాలనుకుంటే ఎక్కడ చదవండి. మీరు ఏదైనా ప్రార్థించాలన్నా, ధ్యానించాలన్నా, చెప్పాలన్నా, ఇతరులకి ఏదైనా పని ఇక్కడే. ఆవిడ గట్టికెళ్ళిన తర్వాత నువ్వేం చెప్పలేవు. సమయం ఉండగానే అన్ని చేయండి. ఏమాన్, నువ్వు చేసే ప్రతి పని ప్రేమగా మారి ఆయనకి సువాసనగా మారుద్ది. ప్రేమగా మారి సువాసనగా మారుద్ది ఆయనకి. ఏ పని చేసినా అది సువాసనే. ప్రార్థించిన సువాసనే, చదివిన సువాసనే, ఇతరులకు చెప్పిన సువాసనే, అది ఇంపైన సువాసన. మరి ఈరోజు మీరు అలాంటి సువాసన కలిగిన పిల్లలుగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా దీవించునుగాక. ఈ పరమగీతము ఎవరికో అయితే నువ్వు సువాసన కాదు, అది నీదే అయితే, నీవే అయితే, ఆ ప్రియుడి స్వరం నీకు వినబడుతుంటే, ఆ ప్రియుడి స్వరం ఆయనకి వినబడుతుంటే వారు ఇరువురు ఇక వేరుగా ఉండలేరు. ఆలకించుడి, నా ప్రియుని స్వరము వినబడుతుంది. ప్రియుల స్వరం మరి ఆ స్వరం కూడా వినపడాలి. మరి ప్రజలా సంధ్యారాగము చూపొచ్చు, చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛము కలలగలదై, యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరం వినగూరుదురు, నన్నును వినబడనిమ్ము, నన్ను కూడా విననిమ్ము. ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరం వినగూరుదురు, నన్ను కూడా విననిమ్ము. అబ్బా, ప్రియుడికి అంత ఆనందం. ఆమె మాట్లాడితే వినాలని, ఆమె పాడితే వినాలని నేను కూడా వినాలనుకుంటున్నా. చెలికెత్తలు ఎలా వినాలనుకుంటున్నారు? నీ స్వరం నీ చెలికెత్తలు కూడా నిత్యజీవం వస్తుంది, తెలిసిన ఒక మాట అన్నాడు. రక్షింపబడిన వారిలో 2 కన్యకలు ఉన్నారన్నాడు. బుద్ధి లేని కన్యకలు కూడా నిత్యజీవం వస్తుంది తీర్పులో నుంచి. రక్షింపబడిన వారిలో 2 ఉన్నారు అన్నాడు ప్రవక్త. ప్రశ్నల జవాబుల్లో చెబుతాడు ఈ మాట. ఎవరంటే ఒకరు బుద్ధి కలిగిన కన్యకలు, ఒకరు బుద్ధి లేని కన్యకలు. రక్షింపబడిన వారిలో అన్నాడు. నేను ఆ మాట షాక్ అయింది. అంటే రక్షణ వచ్చిందా? ఎస్. బుద్ధి లేని కన్యకలు కూడా నిత్యత్వానికి వస్తారు. ఎట్లా తెలిసిన? తీర్పులో నుంచి, శ్రమల తర్వాత, వేళ్ళ పరిపాలన తర్వాత వస్తారు వాళ్ళు. కానీ ఒక బ్యాచ్ ఉంది, ఏమా వాళ్ళైతే వాళ్ళ కన్యకలు, వాళ్ళ స్వరము వాళ్ళు వింటారట. అదే అన్నాడు ఆయన. ఉద్యానవనములో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరం వినగూరుదురు, నన్ను కూడా వినను, నేను కూడా వినాలనుకుంటున్నా, మాట్లాడు. కానీ నీ చెలికత్తెలు వెయిటింగ్లో ఉన్నారు, నువ్వు మాట్లాడితే వినాలని. ఎవరి చెలికత్తెలు? ఎవరి చెలికత్తెలు? ఎవరి చెలికత్తెలు? ఏం సార్ ఎందాం? దేవుడి మమ్మల్ని దీవించగాక. పరమగీతం ఎట్టా
ఓపెన్ చేసాం కాబట్టి లోపలికి వెళ్ళి ఈదుదాము. ఈద్దామా? ఆగదిదిక ఏదటమే. ఆవల గట్టికి వెళ్ళిందాక ఏదటమే. అర్థమైంది మీకు? సముద్రంలో దూకాం. ఈ సముద్రం ఎండ్ అయిద్దంటే ఎక్కడ? సింహాసనం కాడికి వెళ్ళగానే ఇంకా ఎండైద్ది. నీ ఓపిక ఎంత ఈదితే అంత తొందరగా సింహాసనం కాడికి వెళ్తారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. తలలో ఉంచుతా ప్రార్థించేద్దాం. తలలో ఉంచుదాం. సమయం చాలా ముందుకెళ్ళింది. రోజులో కృప కలుగునుగాక. అందరు తల ఉంచుదాం. ఏడు ముద్రలలో నన్ను నేను చూచుకుంటూ ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా 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 సాగిపోతున్నా. ఏడు ముద్రలలో నన్ను నేను చూచుకుంటూ ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపే చూస్తూ సాగిపోతున్నా. నేను సాగిపోతున్నా సాగిపోతున్నా. కనురేపపాటులు మార్పు చెంది మెత్తబడతాను. శ్రీమతి యేసు క్రీస్తుగా కొనియాడబడతాను. కనురేపపాటులు మార్పు చెంది మెత్తబడతాను. శ్రీమతి యేసు కొనియాడబడతాను. పరము దాటి వెళ్ళిపోవాలని తత్వంలో ప్రభుతో కలిసి ఉండిపోవాలని గృహమనే పరము దాటి వెళ్ళిపోవాలని నిత్యత్వంలో ప్రభుతో కలిసి ఉండిపోవాలని సాగిపోతున్నా సాగిపోతున్నా. ఏడు ముద్రలలో నన్ను నేను చూచుకుంటూ ప్రభువా నీ ప్రేమలో ఆనందిస్తున్నా కడవరి వర్తమానంలో నేను నీ వైపు చూస్తూ సాగిపోతున్నా. నేను సాగిపోతున్నా సాగిపోతున్నా నేను సాగిపోతున్నా. నమ్మదగిన యేసయ్యా నీ గణనామమునకు మహిమ కలుగునుగాక. అయ్యా పరమగీతము అనే ఈ గ్రంథమును ధ్యానించాలి వినాలి అనే ఆశ మా లోపల పుట్టించినందుకు స్తోత్రము. ఎంత మధురమైన గ్రంథమో ఇది. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురం. ప్రపంచాన్ని ఓడించిన ద్రాక్షరసం ప్రపంచంలో ఉన్న అనేక మందిని ఓడించింది. కానీ నీ పిల్లలను కాదు ప్రభువా, నీ పిల్లలను కాదు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచంలో ఉన్న కొందరు వ్యక్తులను ఓడించింది అది. కానీ ప్రపంచాన్నే ఓడించింది నీ ప్రేమ. ఆకాశము కాగితమై భూమి మీద చెట్లన్నీ కళాలై సముద్రమంతా సిరాయి నీ ప్రేమను గురించి వ్రాస్తే ఆ ప్రేమను వ్రాయటానికి అవి సరిపోవు
అని మా ప్రవక్త అన్నాడు. దేవా, ఎవరు ఓడించగలరు నీ ప్రేమను? కానీ ఒకరి ప్రేమ కొరకు నీ ప్రేమ వెయిటింగ్లో ఉందని, ఎదురు చూచుచుందని నేర్చుకున్నాం. దేవా అయ్యా, ఆ ప్రేమను అందించేవారిగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రములు. ఆ ప్రేమను పొందుకునేవారిగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రములు. ఆ ప్రేమలో పాలిభాగస్తులను చేసినందుకు స్తోత్రములు. ఆ ప్రేమను మా లోపల పెట్టినందుకు స్తోత్రములు. దేవా, ఆ ప్రేమ మాలోనికి రావటానికే ఆ నిత్యత్వంలో ఉన్న ఆ ప్రేమను కలవరిలోకి తీసుకొచ్చి కలవరిలో నుండి ప్రభువా మా లోపలికి పంపిన దేవుడవు. వాస్తవానికి ప్రేమ అంటే ఏందో మాకు తెలియదు. ఆ కలవరిలో నుండే మాకు ఆ ప్రేమను నేర్పిన దేవుడవు. కలవరికి ఆ ప్రేమ రాకపోతే, మా కొరకు ఆ ప్రేమ నలగొట్టబడకపోతే, గాయపరచబడకపోతే ఆ ప్రేమ ఏందో మాకు తెలిసేది కాదు. దేవా, కలవరిలో మా కొరకు గాయపరచబడింది కాబట్టి ఆ ప్రేమ విలువ మాకు అర్థమైంది. తండ్రి, నీ పిల్లలు ఆ ప్రేమ కలిగి, ఆ సువాసన కలిగి, ఆ మధురమైన సువాసన కలిగి, మధురమైన ఆ సంతోషాన్ని కలిగి ప్రభువా నీ ప్రేమలో వేరు పారి ఆ ప్రేమ ఫలాలను ఫలిస్తూ ఆ ప్రేమ కొరకు జీవించే జీవితాలు బిడ్డలందరికీ దయచేయము. ఇక నీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమకు బద్దులై ఉండటానికి ఏర్పాటు చేయబడిన వారు తప్పగా ఆ ప్రేమను వారు పరిపూర్ణంగా నాయన నింపుకొందురుగాక. ఆ ప్రేమను మీకు వారు అందించుదురుగాక. ప్రభువా దేవా, కృప చూపమని వేడుచున్నాం. ఈ పరమగీతం మాకు అర్థం చేయండి. ఈ పరమగీతంలో ఉన్న మధురమైన ఆ ఘట్టాలు ప్రభువా ఆ మా జీవితంలో ఉన్నాయో లేవో చూసుకోవడానికి ఒక కృప చూపండి. దేవా, అటు దేవుని మా అందరికీ దయచేయండి. ప్రతి బిడ్డను ఆ ప్రేమలో గొప్పవారం చేయండి. ఎందుకంటే లోకాన్ని జయించేది ఆ ప్రేమ, కుటుంబాన్ని కట్టేది ఆ ప్రేమ, భార్యని భర్తను ఏకం చేసేది ఆ ప్రేమ. అయ్యా, కుటుంబంలో తరినాయినా ఒక ఐక్యతనిచ్చేది ఆ ప్రేమ. నా తరిన సంఘంలో ప్రభువా ఐక్యతనిచ్చేది ఆ ప్రేమ. ఈ ప్రపంచానికి ప్రభువా విజయము అంటే ఏదో చూపించేది ఆ ప్రేమ. ప్రతి బిడ్డ ప్రేమ కలిగి ఉండే కృప దయచేసి. ఏదైనా నీ ప్రేమ ముందు ఓడిపోవాల్సిందే. ప్రతి ఒక్కరికి ఆ ప్రేమ దయచేది దేవా. ఇంకా ఎవరైతే ప్రేమను పొందిన వారు ఇక్కడ ఉన్నారో వారు ఇప్పుడు ఆ ప్రేమను పొందుకొని వెళ్ళుదురు గాక. సమర స్త్రీ అన్నట్టు ప్రభువా దేవా నాయన, అదిగో ఆ రాహాబు అన్నట్లు మీ మాట చొప్పున నాకు జరుగును గాక అని మరి అన్నట్టు ప్రభువా మీ గాబ్రియేలు నీ మాట చొప్పున నాకు జరుగును గాక. సూర్యమతి కూడా అంటుంది, అతడు నోటు ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకును గాక, అతడు మధురమైన మాటలతో నన్ను ముద్దు పెట్టుకోను గాక, అతడు మనసు ఇప్పుడు నాతో మాట్లాడును గాక. ఓ దేవా, ఓ దేవా, ఆశించిన హృదయాలు ఇక్కడ ఏమైనా ఉన్నట్లయితే అదే మాట పలికి నీ జీవమును తీసుకుని వెళ్ళే కృప దయచేదేవా. ఈ యొక్క మధ్యాహ్న వేళలో ఆయన నాతో మాట్లాడిన గాక, నన్ను ముద్దు పెట్టుకుని గాక, ఆ ప్రేమ నాకు ఇచ్చిన గాక అని హృదయ అంతరంగంలోంచి ఆ మాట పలికి జీవాన్ని తీసుకుని వెళ్ళుదురు గాక దేవా. ప్రతి బిడ్డ కట్టి కృప దయచేయమని, వారి ఇక్కడ పొందుకున్న ప్రేమను అనేక మందికి పంచడానికి కృప చూపమని, అయ్యా అంతరంగ బోధకుడిగా ఆ ప్రేమను రిలీజ్ చేయడానికి ఉండమని దేవ. ప్రతి హృదయంలో ఆ ప్రేమ సిగురించి ఫలించి అది వృక్షమై ప్రభువా తండ్రి అనేక వేల లక్షల కోట్ల ఆ ప్రేమ ఫలాలను ఫలించుదురుగాక కృప చూపమని తలంచి ప్రతి బిడ్డను దీవించమని స్వామి. నీ చిత్తమును బట్టి నీ రాక ఆలస్యమైతే ఈ గ్రంథాన్ని ఇంకా లోతుగా ధ్యానించే హృదయాలు మా అందరికి దయచేయమని తండ్రి, ప్రతి ఒక్కరికి ఆ ప్రత్యక్ష దయచేయమని, ఇంకా రక్షింపబడిన వారు ఎవరు ఉంటే వారికి రక్షణ భాగ్యం దయచేయమని, రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచమని, బిడ్డల్సిన కానుకలు దర్శన భాగాలు దీవించి రెట్టింపు ఆశలను దయచేయమని ప్రభువా తండ్రి. ఇక్కడ కూర్చునే పిల్లలనే కాదు, ఈ లైవ్లో ఉండే పిల్లలను కూడా దీవించమని, మా సంఘ సరిహద్దులు విశాలపరచమని, సువార్త పనులు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని దేవా. మేమందరం ప్రభువా ఆ ప్రేమ కలిగి ఈ ప్రేమ సందేశమైన ఈ పుస్తకాన్ని ఇతరులకు పంచే కృప మాకు దయచేయమని పూర్తిగా మమ్మల్ని సజీవ యాగముగా సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలను మీ నామమునికి ఆరోపిస్తూ మా కొరకు కలవరి శిలువలో మరణించి తిరిగి లేసి మా కొరకు మరలా ఇదిగో మమ్మల్ని రక్షించి మరలా మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాబోచున్నా ఆ ఘనమైన సువాసన కలిగిన నామము కలిగిన ప్రభు అయిన యేసు క్రీస్తు అని మీ ప్రశస్త నామములో
ప్రార్థించి అడిగి పెడుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం తల ఉంచిన మనకు, రాళ్ళపని పిల్లలకు, సకల పరిశుద్ధులకు, ఈ లైవ్ నింటి దేవుని పిల్లలకు ద్రాక్షారసము కంటే మధురమైన ఆయన ప్రేమ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఒకరికి